దయచేసి అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఆనందకరమైన సంతోషకరమైన వేళ మీ పిల్లలంతా కూడా మీ మాటల కొరకు ఎదురు చూస్తుండగా ఆశగునుచున్న ప్రాణములను తృప్తిపరచు తండ్రి మీరు గనుక మీ పిల్లలకు ఈ సమయానికి అవసరమైన మీ సత్యాన్ని మీ పిల్లలకు వినిపించి మీ పిల్లల ఆశను తీర్చమని కోరుతూ స్థానిక సంఘం, కాపరి, పెద్దలు, విశ్వాసులు మీ పిల్లలందరి మధ్య ప్రేమను, ఐక్యతను వృద్ధి చెందించి సంఘాన్ని దినదిన ప్రవర్ధమానముగా వర్ధిల్లింపచేస్తూ అనేక సంఘాలకు దీవెనకరంగా సంఘాన్ని నిలవబెట్టుమని కోరుకుంటూ ఎంతో ప్రయాసతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మీ పిల్లలకు దీవెనకరంగా మలచుమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కాసేపు మొబైల్స్ అన్నీ సైలెన్స్లో పెట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒకసారి మీ మొబైల్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకోండి. కొన్ని నిమిషాల పాటు ఫోన్స్ అన్ని సైలెన్స్లో ఉంచి దైవ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రభునందు చేరువచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మరి ముఖ్యంగా ట్రినిటీ గాస్పల్ చర్చ్ కాపరి గారు సుదర్శన్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేసుకుంటూ ఉంటున్నాను. అలానే సంఘములో ఉన్న కమిటీ, విశ్వాసులు, యవనస్తులు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ ఈ సెమీ క్రిస్మస్కు ముందు జరుగుతున్న ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో దేవుణ్ణి మహిమపరచటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరిని బట్టి సంతోషపడుతున్నాను. ప్రియులారా, ప్రపంచమంతా యేసుక్రీస్తుల వారి జన్మను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎన్నో కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉండటం మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎవరిదైనా పుట్టినరోజు ఒకరోజు జరుగుతుందేమో, కానీ మన నమ్మిన జగద్రక్షకుడైన యేసుక్రీస్తుల వారి జన్మను జ్ఞాపకం చేసుకుంటూ నెల రోజుల పాటు వేడుకలు చేయటం అనంటే గతంలో మీరు వినే ఉండొచ్చు, సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది మాట్లాడగా విని ఉంటారు. మరలా ఈ ప్రత్యేకమైన సమయంలో ఏం చెప్పబోతున్నారో లేదా ఏం చెబుతారు అనే మీ మనసుల్లో ఉన్నటువంటి అనేకమైన సందేహాలకు, ఆలోచనలకు ఒక చక్కని సమాధానం నేను చెప్పబోతున్నటువంటి ఈ పాఠం. ప్రియులారా, ప్రపంచంలో ఇప్పటి వరకు ఆదాము మొదలుకుంటే నేటి వరకు ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది మరణించారు. మానవ చరిత్రలో, ఈ పదం జాగ్రత్తగా మీరు ఆలోచించండి, మానవ చరిత్రలో భూమి మీద మొదటి మనిషి మొదలు ఇప్పటి వరకు ఎంతమంది పుట్టారో వారందరిలో యేసుక్రీస్తుల వారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆయన జీవితం ఒక ప్రత్యేకమైనదిగా కనబడుతుంది. ఆయన లాంటి వారు ఆయనకు ముందు కానీ
ఆయన లాంటి వారు ఆయన తర్వాత కానీ చరిత్రలో మనకు కనిపించరు. అతను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా లేదా ఒక మహాశక్తిగా దేవునిగా మనకు కనబడతాడు. ఏంటి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత? ఏంటి ఆయనను అందరికీ వేరుగా ఉంచిన విషయం? అనేకమైన విషయాలు ఉన్నా అందులో నేను మాట్లాడాలనుకున్న ఒక విషయాన్ని మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని చాలామంది గొప్ప గొప్ప వాళ్ళతో పోలుస్తూ మాట్లాడుతుంటారు. ఆ పోలిక అనేది తప్పు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఏ గొప్ప వ్యక్తితో కూడా పోల్చదగిన వాడు కాదు యేసుక్రీస్తు. ఉదాహరణకు ఇక్కడ మనం అంతా కూర్చున్నాం. మన మధ్యలోనికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మన ముఖ్యమంత్రి గారు. ఏం చేస్తాం? నిలవబడతాం, గౌరవంతో చప్పట్లు కొడతాం. అంతకు మించి ఏం చేస్తాం? నథింగ్. లేదు. ప్రపంచంలో ఇంకా గొప్ప వాళ్ళు అనుకున్నవారు, పోనీ ప్రస్తుతానికి అమెరికా ప్రెసిడెంట్ నూతనంగా ఎన్నికయ్యాడు, ట్రంప్ గారు. ఆయనే వచ్చారు. ఏం చేస్తాం? నిలబడతాం. అంటే ఒక గొప్ప వ్యక్తి అనుకున్న వాళ్ళు వచ్చినప్పుడు వారిని గౌరవించటానికి గౌరవార్థంగా అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టటం. అంతకు మించి ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారే వచ్చారు. నిలబడతామా? కేవలం నిలబడి చప్పట్లు కొట్టడంతో అయిపోతుందా? ప్రపంచంలో మహానుభావులు అనుకున్నవారు, అందులో చక్రవర్తులు ఉండొచ్చు, వారిలో అలెగ్జాండర్ ది గ్రేట్ కానివ్వండి, లేదా ఒకనాడు ఫ్రెంచ్ సైనిక అధికారిగాను యూరప్ను ఏలాలనుకుని ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన నెపోలియన్ బోనాపార్టీ అనే ఒక గొప్ప రాజనీతిజ్ఞుడుగా చరిత్రలో కనబడతాడు. ఆయన కావచ్చు, ఒక అలెగ్జాండర్ ది గ్రేట్ కానివ్వండి, లేదా చైనీస్ తత్వవేత్తగా పిలువబడుతున్న కన్ఫ్యూషియస్ కావచ్చు. ప్రపంచంలో మహామహులుగా గొప్పవారుగా పిలువబడిన ఏ ఒక్కరు వచ్చినా అందరూ చేసేటువంటి పని నిలవబడి వారికి చప్పట్లు పుట్టి మహా అయితే ఒక శాల్వ కప్పి దండేసి పంపించటం. ఇంతకు మించి వారి విషయంలో చేయగలిగిందంటూ ఏమీ ఉండదు, ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చినప్పుడు ఈ మహామహులు అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో, మనం ఎవరినైతే నిలవబడి గౌరవిస్తున్నామో వారు కావచ్చు, వారిని గౌరవించిన మనము కానివ్వండి, యేసు వస్తే చేసే పని అందరూ ఆయన పాదాల మీద పడిపోవాలి. అందరూ ఆయన పాదాలను తాకాలన్న ఆ తాపత్రయం. ఒకవేళ నిజంగా ఆయన కూడా వీరిలో ఒకరుగా, వారితో సమానమైన వ్యక్తిగా అనుకున్నప్పుడు నిలవబడితే సరిపోతుంది, చప్పట్లు కొడితే సరిపోతుంది. కానీ యేసు వచ్చాడు అంటే, చూడండి, నన్ను హమ్మింగ్ రాకుండా చూడండి. యేసు వచ్చాడు అని అంటే కేవలం నిలబడి గౌరవించటంతో కాదు, ఆయన పాదాల మీద పడిపోవాలి. కారణం, ఆయన ఆరాధనకు యోగ్యుడు. నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంటుంది బైబిల్లో. ఈ విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు ఉన్నారు. పేతురు గారు ఒకానొక రోజు కైసరియకు వస్తారు. పేతురు గారు కైసరియకు వచ్చిన రోజు కైసరియలో ఎవరు, కొర్నేలి అనే ఒక శతాధిపతి, వారి ఇంటికి పేతురు గారిని ఆహ్వానించారు. అది ఒక గృహకూడికకు పేతురు గారిని ఇన్వైట్ చేశాడు. ఆహ్వానించిన వ్యక్తి ఎవరు తెలుసా? చిన్న వ్యక్తి కాదండి, ఒక శతాధిపతి. చాలా పెద్ద క్యాడర్, ఆయన సైన్యములో చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి.
అందులో మంచి పేరున్న వ్యక్తి, మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, చక్కని భయం కలిగిన, భక్తి కలిగిన, అనేకమైన ధర్మకార్యాలు జరిగించే వ్యక్తిగా, తన కుటుంబం అంతటితో కలిసి భయభక్తులు కలిగిన వాడుగా, అతని గురించి చాలా విషయాలు మనం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఎంత చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, ఎంత ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి, తన ఇంటికి వాక్యం చెప్పే పేతురు గారు ఇంట్లో కడుగు పెడుతుండగానే అతనికి సాష్టాంగ పడిపోయాడు. ఎవరు? కొర్నేలి. పేతురు గారు ఎవరు? యేసు ప్రభు శిష్యులలో ఒకరు. అంటే యేసు ప్రభు శిష్యులలో ఒకరైన పేతురు గారు గృహంలో అడుగు పెడితే శతాధిపతి అనుకున్న వ్యక్తి పేతురు గారికి ఆయన పాదాల మీద సాష్టాంగ పడిపోతే, ఆయన పాదాల మీద పడిపోతే, మరి యేసు ప్రభు వస్తే, యేసు ప్రభు వస్తే పరిస్థితి ఏంటి? అంటే యేసు అనేటప్పటికీ ఆయన ప్రపంచములో చక్రవర్తులతోనూ, రాజులతోనూ, తత్వవేత్తలు, పండితులు, మేధావులు, జ్ఞానులు అనుకున్న వారి వరుసకు చెందినవాడు కాదు యేసుక్రీస్తు. వారందరికంటే కూడా ఉన్నతమైన వాడు, వారందరికంటే గొప్పవాడు. ఆయనను ప్రపంచంలో ఎవరితో కూడా మనము పోల్చలేము. ఆయనకు ఎవరు సరి రారు, ఆయనకెవరు సాటి లేరు. అలాంటి గొప్ప వ్యక్తి, అంత గొప్పగా ఈ భూమి మీద జీవించిన ఆ యేసుక్రీస్తును ఈరోజు మనమంతా ఎరగటం, ఆయన యొద్దకు రావటం, ఆయన్ను మనం ధరించుకోవటం, ఆయన నామాన్ని ఈరోజు మనం ప్రకటిస్తూ ఉండటం, ఇది మనకు దక్కినటువంటి మహత్తరమైన భాగ్యంగా మనం ఎంచుకోవాలి. ఇక ఏంటి యేసుక్రీస్తు జీవితంలో ఉన్నటువంటి ఔన్నత్యం అన్నప్పుడు అసలు ఆయన ఎందుకు వచ్చాడు? ఈరోజు మనం అంతా కూడా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తుల వారి జన్మను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వెరీ గుడ్, మంచిది. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? ఆయన రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఆయన రావడానికి చాలా కారణాలు. వాటిలో ఒక కారణాన్ని మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైన కారణాలు, అనేకమైన పనుల నిమిత్తం వచ్చారు. ఆయన వచ్చిన అనేకమైనటువంటి పనులలో ఒక పని లేదా ఒక కారణం, అప్పటికింకా మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పడలేదు. ఇంకా అప్పటికి దూత ఏమంటారు, మరియమ్మ గారితో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఆ సమయంలో ఒకసారి మన బైబిల్లో చూడగలిగితే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు శరీరధారిగా ఈ లోకానికి రావలసి వచ్చింది? ఆయన జన్మించడంలో ఉన్న కారణం ఏమిటి అని అంటే చాలా కారణాలు. నేను అన్నిటి గురించి నేను మాట్లాడటం లేదు. ఒక రీజన్, ఒక కారణాన్ని మాత్రమే నేను మీ ముందు పెడతాను. ఏంటి దూత ఏం చెబుతున్నాడో ఆ రోజు మరియమ్మ గారితో ఒకసారి మత్తయి వ్రాసిన సువార్త 1వ అధ్యాయం, మత్తయి వ్రాసిన సువార్త 1వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము మనం చూడగలిగితే, అంటే యోసేపుతో మాట్లాడుతుంది. దయచేసి ఇది యోసేపుతో మాట్లాడుతున్నాడు దూత, ఓకేనా? 21వ వచనంలో, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. 20వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే అనేటువంటి ఆ మాట చూడండి, ఆయన రక్షించున, ఆయనే రక్షించును అని రాయబడింది అక్కడ. ఆయనే రక్షించును అంటే ఇంకెవరు కారు, ఇంకెవరు లేరు. ఇంకొక విషయం, ఇంకెవరు రారు కూడా. ఎవరు కారు, ఎవరు లేరు, ఎవరు రారు. ఆయనే రక్షించును. దేని నుంచి? వారి పాపముల నుండి. ఆ పదాన్ని మనం మర్చిపోకూడదు, ఆ విషయాన్ని. వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు రాబోతున్నాడు అన్న విషయంలో దూత ఏం చెబుతుంది ఆ రోజు యోసేపుతో? ఆయన పాపములను నుండి మనుషులను, లేదా పాపముల నుండి రక్షించడానికి రాబోతున్నాడు. మనిషిని పాపము నుండి రక్షించడానికి రాబోతున్నాడు. అది మనసులో పెట్టండి. ఇది దూత చెప్పిన మాట.
ఇప్పుడు ఇదే మాట మరలా, ఇదే మాట లేదా ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడైనా ఆయన మాట్లాడా, ఎక్కడైనా చెప్పాడా ఇదే విషయాన్ని అన్నప్పుడు, అవును ఇదే విషయాన్ని మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్తారు. లూకాసు వార్త 19వ అధ్యాయం. అంటే ఆయన ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, దూత చెబితే రైటా అంటే దూత చెప్పడమే కాదు, యేసు ప్రభుల వారు కూడా అదే చెప్తున్నాడు. జక్కయ్య విషయంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు. అక్కడే మాట్లాడతాడు, నీతిమంతులని కాదు నేను పిలవచ్చినది అని. అలానే నేను పాపులనే పిలవచ్చాను, నేను పాపులనే పిలవచ్చాను అని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అలానే అదే యేసు ప్రభుల వారు రోగులకే తప్ప ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. అంటే రోగులకే అంటే ఏ రోగులు? ఆత్మరోగులు. నశించిన దానిని అనగా ఆత్మీయంగా నాశనం అయిపోతున్న వారిని. పాపులనే పిలవచ్చాను అంటే నేను వచ్చిందే పాపులను పిలవడానికి, నేను వచ్చిందే పాపులను రక్షించడానికి. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ధృవీకరించారు. ఓకే, యేసు ప్రభుల వారే కాదు, ఆ తర్వాత ఇదే విషయాన్ని అపోస్తుడైన పౌలు గారు కూడా మాట్లాడుతూ తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినది. ఎందుకంటే నేను పాపులలో ప్రధాన పాపిని, నేనే దానికి సాక్ష్యం. అందుకే కిందికి వెళ్ళేటప్పటికీ నేను హానికరుడను, నేను దూషకుడను, నేను హింసకుడను అని కిందికి వెళ్ళేటప్పటికి మాట్లాడుతుంటాడు అనమాట. పౌలుగా తన గురించి రాస్తుంటాడు అక్కడ అదే సందర్భంలో. అందుకే అదంతా మనసులో పెట్టి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు చెప్తున్నాడు. ఆయన పాపులను రక్షించుటకే ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఒక్కసారి దూత చెప్పిన మాట కానీ, యేసు ప్రభు చెప్పిన మాట కానీ, ఇక్కడ పౌలు గారు చెప్పిన మాటలు కానీ, ఇవన్నీ ఒక చోట పెడితే ఎక్కడా మనకు వైరుధ్యం కనిపించడం లేదు. దూత చెప్పిన మాటే యేసు ప్రభు చెప్పాడు, యేసు ప్రభుల వారు చెప్పిన మాటే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. మొత్తంగా మనం ఆలోచించినప్పుడు యేసు ఎందుకు వచ్చాడు, యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని అంటే, ఒక్క మాటలో ఆయన వచ్చింది పాపులను రక్షించడానికి. అసలు సహజంగా లోకనీతి ఏంటో మనం చూసినప్పుడు పాపులను శిక్షించాలి, అది లోకనీతి. లోకంలో పాపులను రక్షిస్తారా, శిక్షిస్తారా? మరి లోకమేమో పాపులను శిక్షించాలి అని మాట్లాడుతుంది. కానీ యేసు ప్రభు మాత్రం వచ్చింది దేనికోసమట? రక్షించడానికి. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. పాపులను రక్షించడానికి వచ్చాడా? అవును. ఎవరు పాపులు? సహజంగానండి మనిషి యొక్క మనస్తత్వం ఏంటో చెప్పమంటారు ఒక మాటలో. ఎవరైనా కంటే తప్పు చేశారనుకోండి, ఎవరో చేస్తే దానికి మనం చేసే హడావుడి అంతా ఇంత ఉండదు. అదే తప్పు మన ఇంట్లో వాళ్ళు చేసినప్పుడు, అదే తప్పు మనం చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఒక్కసారి అదే తప్పు బయటవాడు చేసినప్పుడు ఉరి తీయాలండి, అలాంటి వాళ్ళు బతకూడదండి, అలాంటి వాడు రోడ్డున కాల్చి పడేయాలండి అంటాం. తప్పు. అదే తప్పు ఇప్పుడు నీ ఇంట్లో వాడు చేశాడు, ఎదురా బయటికి రా, మాట్లాడు, స్టేట్మెంట్ ఇవ్వది. పోనీ అదే తప్పు నువ్వు చేసావు, మాటే కదా, ఏముంది? కానీ అది తన దాకా వస్తే తప్ప తన అనుకున్న వారి యొద్దకు వచ్చినప్పుడు మాట మారిపోతుంది, ఆలోచన మారిపోతుంది. ప్రియులారా, ఒక్కటి మీరు ఆలోచించండి. మనిషిని తప్పు చేశాడు అని తప్పు చేసిన ప్రతి వ్యక్తిని శిక్షించుకుంటూ వెళ్ళిపోతే ఇక ఆ మనుషులను కాపాడేది ఎవరు? ఆ తప్పు నుంచి వారిని సరిదిద్దేది ఎవరు? వారిని రక్షించేది ఎవరు? యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం చేసింది అదేనండి.
తప్పు చెయ్యమని కాదు, పాపం చెయ్యమని పాపాన్ని ప్రోత్సహించిన వాడు కాదు. జరిగిపోయింది. తప్పు చేసావా? జరిగిపోయిందా? చేసినటువంటి తప్పును బట్టి, చేసిన అపరాధమును బట్టి నువ్వు నలిగిపోతున్నావా? విరిగిపోతుందా నీ మనసు? రా, నా దగ్గరికి రా, నేను క్షమిస్తాను, నిన్ను మంచి మనిషిగా మారుస్తాను. ఏమండి, మంచివాడిని మంచివాడిగా మార్చడం అనేది పెద్ద విషయం కాదండి. చెడ్డవాడిని మంచివాడిగా మార్చడం ఉంది చూసారా, అది కదా గొప్పతనం అంటే, అది కదా చేంజ్ అంటే. అప్పుడప్పుడు కొన్ని కాలేజీ ప్రకటనలు చూస్తున్నప్పుడు అండి చాలా ఆశ్చర్యం వేస్తుంటుందండి. ఏమండి స్కూళ్ళల్లో మంచి మార్కులతో పాస్ అయినటువంటి పిల్లలను తీసుకెళ్ళిపోయేసి వీరిని మేము మంచి ర్యాంకర్స్గా మారుస్తామని అంటారు. ఆల్రెడీ వాడు ర్యాంకర్ స్కూల్లో, మళ్ళీ విన్ని తీసుకెళ్ళిపోయి నువ్వు ర్యాంకర్గా మార్చడం ఏంటి? నువ్వు నిజంగా నువ్వు గొప్పవాడివైతే, మీ కాలేజీ గొప్పదైతే, అదే బార్డర్ మార్కులతో పాస్ అవుతాడు చూసావా, ఆయన తీసుకెళ్ళి చేయి ర్యాంకర్గా. ఆల్రెడీ వాడు చదివేవాడు, ఆల్రెడీ వాడు తెలివి కలిగిన వాడు, మంచి మార్కులతో పాస్ అయిన వాడు, వాడిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి చెప్పి ఆడిని ర్యాంకర్గా చేయటం కాదు. లేదా ఫెయిల్ అయిన వాడిని చేయి ఆ పని లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు జీవితంలో విఫలమైపోయారు. జీవితంలో ఫెయిల్ అయిపోయినా, జీవితంలో పాడైపోయినా, చెడిపోయినా వారిని ఆయన చేరదీసి వారిని మంచివారుగా మార్చడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి రావలసి వచ్చాడు. అందుకే ఆయన పాపులను రక్షించడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి, రక్షించుటకే గాని శిక్షించుటకు కాదు. అవును, వ్యభిచారమందు ఒక స్త్రీ పట్టబడింది. అందరూ శిక్షించాలి. యేసు ప్రభుల వారు అంటున్నారు, శిక్షిస్తారా? చంపేస్తారా? అయితే కండిషన్, మీలో పాపము లేనివాడెవడో, పాపము చెయ్యని వాడెవడో వాడు మొదట రాయి ఆమె మీద వేయండి. ఎవరైనా వేశారా? ఏ ఒక్కరైనా వేశారా? అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. అక్కడ విచిత్రం ఏంటంటే, అక్కడ మీరు చదువుతున్నప్పుడు అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. అందరూ రాళ్లతో కొట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ మరి రాళ్ళు పట్టుకొని వచ్చారు, రాళ్ళు చేత పట్టుకున్నారు, వేయొచ్చు కదా. కానీ యేసు అన్నాడు కదా, పాపము లేని వాడెవడో మొదట రాయి వేయండి అన్నాడు. ఏ ఒక్కడు కూడా ఒక్క రాయి కూడా తనపై విసరకుండగా ఎలా వచ్చారో అలానే రాళ్ళన్నీ అక్కడ పడేసి వెనకకు వెళ్ళిపోయారంటే మనకేమర్థమవుతుంది? అక్కడ అందరూ పాపం చేసిన వారే, అందరూ తప్పు చేసిన వారే. అప్పుడు ఆవిడతో యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా, ఎవరూ నీకు శిక్ష విధించలేదా? లేదయ్యా, నేనును నీకు శిక్ష విధించనమ్మా, పాపము చేయకు. ఇక పాపం చేయకమ్మా, ఇక నువ్వు పాపం చేయక, తప్పు చేయకు అని యేసు చెప్పిన ఒక్క మాట ఆవిడ జీవితంలో మార్పుకు కారణమైంది. అంటే అలా ఆమె జీవితాన్ని యేసు ప్రభుల వారు ఇక్కడ రక్షించి ఆమె జీవితాన్ని మార్చాడు. యేసు ఆయన వచ్చింది అందుకోసమేనండి. అలానిక యేసు జీవితాన్ని మనం చూసామా? ఆయన జీవితంలో మనకి ఎక్కడ కూడా మనకు లోపం కనబడదు. అందుకే యేసుక్రీస్తును మనం ఎవ్వరితో పోల్చకూడదని ఒక మాట చెప్పాను మీకు ముందు. ఎవ్వరితో కూడా మనం పోల్చకూడదు. ఎందుకంటే అందరి చేతులు, గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళందరి చేతులు రక్తంతో తడిసిపోయి, చక్రవర్తులు, రాజులు అనుకున్న వాళ్ళందరి చేతులు రక్తంతో తడిసిపోయాయి. ఎందుకు? కత్తులతో, ఆయుధాలతో రాజ్యాలను జయించుకుంటూ వెళ్ళారు. ఎంతో వందల వేల మంది చంపేసుకుంటూ వెళ్ళిపోయారు. వారికి యేసుక్రీస్తుల వారికి పోలికేంటి? యేసుప్రభుల వారు ఏమైనా కత్తి పట్టాడా? లేదా యేసుప్రభుల వారు ఏమైనా ఆయుధం పట్టాడా? లేదే. కత్తి పట్టినవాడు కాదు, ఆయుధం పట్టుకున్నవాడు కాదండి. ఒకానొక సమయంలో యేసుక్రీస్తును అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పేతురు తన దగ్గర ఉన్న కత్తితో మలుకు అనే వ్యక్తి యొక్క చెవిని నరికినప్పుడు యేసుప్రభుల వారు డైరెక్ట్గా మాట్లాడేశాడు, పేతురు, ఎంత తప్పు చేసావు నాయన పేతురు, నువ్వు కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే చంపబడతాడు,
కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత నాశనం అయిపోతాడు. ఎందుకయ్యా కత్తి పట్టుకున్నావు? వద్దు, నీ కత్తిని ఒరలో ఉంచు, వద్దు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడా కూడా హింసకు ఎక్కడా ఆయన చోటిచ్చిన వాడుగా మనకు కనిపించడం లేదు ప్రియులారా. అలాంటిది యేసును ఒక అలెగ్జాండర్తోనో, యేసును ఒక సీజర్ చక్రవర్తులతోనో, యేసును ఒక నెపోలియన్ బోనాపార్టే అనేటువంటి ఆ వ్యక్తితోనో, ప్రపంచంలో ఇంకా మహామహులు అనుకున్న ఏ ఒక్కరితో యేసును మనం పోలుస్తాం? అలానే మేధావులంటారా, జ్ఞానులంటారా, తత్వవేత్తలంటారా? వాళ్ళు సమాజానికి, ప్రపంచానికి జ్ఞానులుగా కనబడవచ్చు, తత్వవేత్తలు కనిపించవచ్చు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంది. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు కనబడుతుంటాయి. కానీ యేసుక్రీస్తు జీవితాన్ని చూసినప్పుడు ఎక్కడ ఆయనలో ఒక మచ్చ, కలంకము ఏది కూడా మనకి యేసు జీవితంలో కనిపించదు. ఇది అంత గొప్పవాడా యేసు ప్రభుల వారంటే? అవును, అంత గొప్పవాడంటే. నిజంగా పాపంతో నిండుకున్న ఈ ప్రపంచంలో పాపుల మధ్యలోనే యేసుక్రీస్తుల వారు ఆయన జీవించినప్పటికీ, బ్రతికినప్పటికీ ఆ పాపాన్ని తనకు అంటకుండగా తన్ను తాను ఎంత పవిత్రంగా కాపాడుకున్నాడు. సహజంగా మనిషి ఎందుకురా తప్పు చేశారు, ఎందుకురా పాపం చేశారు అని అంటే చెప్పేది ఏంటంటే, ఇదిగో చుట్టూ ఉన్న సమాజం అలాంటిది, లేదా చుట్టూ ఉన్న స్నేహితులు అలాంటి వారు, లేదా ఈ రోజున్నట్టు సినిమాలు అలాంటివి, లేదా ఈ రోజున్న సోషల్ మీడియా ప్రభావం. అంటే తను చేసిన తప్పుకు కారణాన్ని వెతుక్కుంటున్నాడు. స్నేహితులు అంటాడు, ఇరుగు పొరుగు అంటాడు, లేదంటేనేమో సినిమాలు అంటాడు, లేకపోతేనేమో సోషల్ మీడియా అంటాడు. అందుకే నేను ఆగలేక తప్పు చేసేసాను. అంటే ఈరోజు మనిషి తను చేసినటువంటి తప్పుకు వెతుక్కుంటున్నాడు కారణాలను. మరి యేసు ప్రభు ఎక్కడున్నాడు అని అంటే, ఆయన ఉన్నది పాపుల మధ్యలోనే, ఆయన జీవించింది వారితోనే. కానీ ఎక్కడో కూడా యేసు జీవితంలో మనకు పాపము కనబడదు. అంటే యేసు ఎందుకు ప్రత్యేకమైన వాడు అన్న ఆ విషయాన్ని నేను మీతో ఆయనలో నుంచి ఒక విషయాన్ని మాత్రమే మీతో నేను పంచుకొని ముగించేస్తాను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ రోజున్నటువంటి సమాజానికి ఆయన విసిరిన ఒక అద్భుతమైనటువంటి ఒక సవాల్ ఒకసారి యోహాను సువార్త 8లో మనం చూడగలిగితే, ఎందుకంటే చాలామంది యేసు జీవితంపై, ఆయన వ్యక్తిత్వంపై బురద చల్లటానికి చాలామంది ప్రయత్నం చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మీకు తెలియదేం కాదండి, ప్రస్తుతం మనది 2 తెలుగు రాష్ట్రాలలో యేసు ప్రభు గురించి కానీ, మరియమ్మ గురించి కానీ, క్రైస్తవ్యం గురించి కానీ, బైబిల్ గురించి కానీ ఎంతగా తప్పుగా మాట్లాడుతున్నారో, ఎంత బురద చల్లుతున్నారో, ఏ విధమైనటువంటి పుస్తకాలు రాస్తున్నారో, ఎలా వీడియోలు పెడుతున్నారో మీకు తెలియంది కాదు. అందుకే ఈ పరిస్థితుల్లో ఒక్కసారి యేసుక్రీస్తు జీవితం ఎంత పవిత్రమైనదో, ఎంత నిష్కలంకమైనదో, ఆయన ఎంత నిర్దోషో చెప్పడానికి ఒకసారి బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలు మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ముందు తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడో, తన గురించి తాను ఏది చెప్పాడో ఒక్కసారి ఆయన మాటల్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. 8వ అధ్యాయం యోహాను సువార్త. ముందుగా యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనంలో, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. ఎక్కడ మాట్లాడుతున్నాడు? 4 గోడల మధ్య మాట్లాడుతున్న మాట కాదు. మళ్ళా చెప్తున్నాను, యేసు ప్రభుల వారు ఈ మాట 4 గోడల మధ్య మనకులాగా ఏమండి ఇలాంటి ప్లేస్లో మాట్లాడుతున్న మాట కాదు, బహిరంగంగా మాట్లాడుతున్న మాట, సమాజంలో పబ్లిక్లో మాట్లాడుతున్న మాట అది. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నిజమేనండి, ఈ సమాజానికి పట్టినట్టు ఒక దరిద్రం ఏంటంటే సత్యాన్ని అంత తొందరగా నమ్మరు, అబద్ధాన్ని మాత్రం తొందరగా నమ్మేస్తారు. అందుకే అప్పుడప్పుడు ఏంటోనండి, మంచికి అసలు రోజులు కాదండి ఇవి, మంచికి అసలు విలువ లేదండి సమాజంలో అని మాట్లాడుతుంటారు విసిగిపోయి. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకోండి, మీకు పరలోకం వచ్చింది అన్నాం అనుకోండి, నమ్ముతారా? నమ్మరు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కాళ్ళ కింద మట్టి తింటే మీకు పిల్లలు పుడతారు అన్నారు అనుకోండి, తింటారా తినరా చెప్పండి?
ఎంత ఈజీగా నమ్మేశారండి. అలానే ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద బాబా ఉం? ఆయన పాదాల కింద ఉన్న మట్టి కోసం అని చెప్పి ఏమంటే ఒకరి మీద ఒకరు పడిపోయి తొక్కిసలాట్లో 100 మంది చనిపోయారు. న్యూస్ అండి యూపీలో. కానీ అదే ఉత్తరప్రదేశ్లో పాపం సేవకులైన వారు, దైవజనులైన వారు, పాస్టర్స్ అయిన వారు బైబిల్ పట్టుకొని యేసు ప్రభు గురించి 4 మాటలు మాట్లాడుతుంటే మీరు చెప్పొద్దు అని వాళ్ళ చేతికి సంఖ్యలు వేసి బైబిల్ లాక్కెళ్ళి తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తున్నారు. కానీ ఆయన పాదాల కింద మట్టి తింటే మాత్రం మీ కోరికలు తీరుతాయి, మీకు పిల్లలు పుడతారు, మీరు ఇల్లు కట్టుకుంటారు, మీకు బోలని మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి అనేటప్పటికి వేల మంది వచ్చారు. ఆడి పాదాల కింద ఉన్న మట్టి కోసం ఎగబడ్డారు. ఒక్కసారిగా తోపులాట, తొక్కిసలాట 100 మందికి పైగా చచ్చిపోయారండి. మొన్న ఏదో ఒక హీరో సినిమా హైదరాబాదులో ఏమిటి ఆ ప్రీమియర్ షో కోసం తొక్కిసలాట్లు ఒకళ్ళు చనిపోయినందుకు ఎంత హడావుడి చేశారో మీకు తెలియంది కాదు. మరి 100 మంది ఎక్కడ? ఎందుకు? ప్రభుత్వాలు వారివి, అధికారం వారిది, వారు ఆడింది ఆట, పాడింది పాట. అంటే నిజానికి విలువ లేదా? సత్యాన్ని నమ్మరా? అదే కదా సమస్య. ప్రస్తుతం ఈ సమాజానికి పట్టిన పెద్ద దరిద్రం ఏంటంటే చెప్తున్నా, సత్యం చెబితే నమ్మడం లేదు. అలానే మన దాంట్లో కూడా లేకపోలేదు. మన దగ్గర మాత్రం లేరా? ఖర్చీపులు కొనుక్కోండి, నూనె బాటిల్ తీసుకెళ్ళిపోండి, ఈ పరీక్ష ప్యాడ్లు తీసుకెళ్ళిపోండి, పెన్నులు తీసుకెళ్ళిపోండి. ఇంక ఈ పెన్నుతో మీరు పరీక్ష రాశారంటే 100కు 100 అంతే. ఇంకా పిల్లలకి ఎలా ఉండాలి చెప్పండి? ఇంక ఈ బాటిల్ తీసుకెళ్ళిపోయి రాస్తారంటే ఏ రోగమైనా మాయమైపోద్ది. ఇంక ఎందుకు కొంటే చెప్పండి? మామూలుగా అదే బాటిల్ ఏమంటే మనం మార్కెట్లో కొంటే 10 రూపాయలు, అక్కడ కొంటే 100 రూపాయలు. ఎందుకు? ఇది ప్రార్థించింది అంతే. అన్ని చోట్ల ఉన్నాయి. సత్యం చెబితే నమ్మరా అంటే నమ్మరు. ఇది నేను అంటున్న మాట కాదు. ఎవరు చెప్తున్న మాట? యేసుప్రభు చెప్తున్న మాట అండి. ఎవరి సత్యానికి ఎవరండి కేరాఫ్ అంటే ఆయనే. ఎవరు? నేనే సత్యము అన్నట్టు చూసారా? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్పిన యేసే అంటున్నాడు, నేను సత్యం చెబుతుంటే మీరు యేసు అంతటి వాడు చెబితే నమ్మనప్పుడు నేను చెప్తే నమ్ముతారా మీరు? ఎవరు నమ్ముతారు చెప్పండి? సత్యం చెప్పేవాడినేనండి చంపాలనుకుంటుంది సమాజం. సత్యం చెప్పేవాడినేనండి హింసించాలనుకుంటుంది సమాజం. అందుకే మీరు చూడండి, ఇప్పటి వరకు చరిత్ర అంతా మీరు చూడండి, క్రైస్తవ్యంపై జరిగినన్ని దాడులు, క్రైస్తవ్యాన్ని కలగజేసిన శ్రమలు, క్రైస్తవ్యాన్ని హింసించిన అంతగా ప్రపంచంలో ఇంక ఎవ్వరిపైన దాడులు కానీ, హింసలు కానీ, శ్రమలు కానీ మనకు కనిపించవు. చరిత్ర అంతా క్రైస్తవ్యం పుట్టి నేటికి 2000 సంవత్సరాలు అయితే ఈ 2000 సంవత్సరాలలో క్రైస్తవ చరిత్ర మీరు చూడండి, ఎన్ని దారుణాలండి క్రైస్తవ్యంపై, ఎన్ని దాడులు. నిన్న నాకు ఎందుకంటేనండి ఈరోజు ఒక వీడియో చూశానండి, నాకు చాలా మనసంతా పాడైపోయిందండి అసలు. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో క్రిస్మస్ సీజన్ కదండి, క్రిస్మస్ టైం కదా. బైబిల్ పట్టుకొని ఏమండి పాస్టర్ గారు వెళుతున్నారు. అప్పటికి ఆమె గర్భవతిగా ఉంది పాపం. ఇద్దరిని పట్టి భయంకరంగా భయపెట్టించేసి పాస్టర్ గారిని భయంకరంగా కొట్టి, వాళ్ళకి ఏమంటే పాస్టర్ గారి చేతనే పాస్టర్ గారికి బొట్టు పెట్టించేసి, వాళ్ళ చేత ఏమంటే జయశ్రీరామని అనిపించి బలవంతంగా బైబిల్ను తీసి నేలకేసి కొట్టమంటే కొట్టేస్తున్నాడు పాపం ఆయన. అదే బైబిల్ కాళ్ళతో తొక్కించేశారు. వాళ్ళకి నిలబడిపోయి చుట్టూ చేరిపోయి కర్రలు పట్టుకొని. మరీ ఇంత దారుణమా? మరి ఇంత ఘోరమా? ఇదేం చూసావండి? ఏమైనా పక్కనే ఉన్న ఒరిస్సాకి వెళ్ళిపోతే ఒకప్పుడు గ్రహం స్టైన్ 96లో ఆయన ఇద్దరు కుమారులను జీబులోనే బంధించేసి పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేసేశారు. ఎందుకు? క్రీస్తు గురించి ప్రకటించినందుక? పాపం ఎక్కడో మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి కుష్ఠరోగులైన వారికి వైద్యం చేసినందుక?
ఇవి ఇలా మాట్లాడితే ఎంత ఇక్కడ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద మీకు తెలుసు కదండి, స్వామి అనే ఆయన్ని ఎంత దారుణంగా కొట్టారు ఆయన్ను. ఆ దెబ్బలకు ఎన్ని రోజుల పాటు ఆయన కామినేని హాస్పిటల్లో కోమాలోకి వెళ్ళిపోయి ఆయన బతికాడు. మీకు తెలియదు ఏం కాదు కదా. ఎందుకు? సత్యం. యేసుప్రభు మాట్లాడుతున్నాడు, అదే మాట చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? 45, 46 వచ్చిన వాళ్ళు, ఇప్పుడు 45 చదువుకున్నాం కదా. నేను సత్యమును చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నాలో పాపాన్ని చూపించగలిగిన, నాలో పాపం ఉందని రుజువు చేయగలిగిన వాడెవడు? అనడం కాదు, రుజువు చేయాలి. చెప్పటం కాదు, చూపించాలి. ఒక్కరు మాట్లాడలేదు. ఆ రోజే ఒక్కడు మాట్లాడినప్పుడు మీరంతా ఎవరు మాట్లాడడానికి? ఆయన యేసు ప్రభు ఆ రోజే పబ్లిక్లో ఆయన ఇలా సవాలు చేస్తే ఏ ఒక్కరు ముందుకొచ్చి మాట్లాడలేదే. ఉంటే ఊరుకునేవారా? యేసుని నిలదీసేవారు. అసలు నిలదీయటం కూడా కాదు, ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని నీడలా వెంటాడుతూ అవకాశం దొరికితే రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు శాస్త్రులు, పరిసయ్యులు. అలాంటి వాళ్ళు వదిలేస్తారా యేసు ప్రభువును? అస్సలు వదిలిపెట్టారంటే. మరి ఆ రోజు ఏం మాట్లాడలేదనంటే ఆయనలో మనకి ఏ పాపము, వారికి ఏది కనిపించలేదు. యేసును ప్రత్యక్షంగా చూసిన వారు, యేసును ప్రతి క్షణం గమనించిన వారు, ప్రతి క్షణం వెంబడించిన వారు శత్రువులు, వారికే దొరకనిది, వారికే కనిపించిన పాపం ఎక్కడో పుట్టి నీ కనబడిందా ఈ రోజు 2000 సంవత్సరాల తర్వాత? అది నమ్మాలా? నువ్వు ఒక మానసిక రోగివి, నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మానసిక రోగులు. ఏమన్నా మానసిక రోగులు అక్కడికి వెళ్ళి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఎవరికి వాళ్ళకి ఏమనుకుంటారంటే ఒకడేమో నీ సీజన్ చక్రవర్తిని అనుకుంటాడు, ఒకడేమో దేశ ప్రధాని అనుకుంటాడు, చుట్టూ ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొడుతుంటారు. ఇప్పుడు ఇంతకీ ఆయన ప్రధానా? చుట్టూ చప్పట్లు కొట్టే వాళ్ళంతా ప్రధానం వాళ్ళంతా నిజమేనా? నీ ప్రధానం చెప్పు, ఇంకోటి వచ్చేసి నేను అలెగ్జాండర్ అంటాడు. ఏం చేస్తాం మరి, కానివ్వండి. మనకు అర్థమైపోద్ది ఏంటంటే వాళ్ళు ఎంత ప్రధాని అనుకున్న ప్రధాని గారు, అమెరికా ప్రెసిడెంట్ అనుకున్న కాలేరు, లేదా మేము గొప్ప గొప్ప మేధావులు అనుకున్న వాళ్ళ మేధావులు కారు. మనందరి దృష్టిలో వాళ్ళు ఎవరు అని అంటే మానసిక రోగులు. పాపం వాళ్ళకున్న ఒక జబ్బుది, జాలి పడతాం. అలానే యేసు కోసం మాట్లాడే వీళ్ళంతా కూడా మానసిక రోగులు, చప్పట్లు కొట్టే వీళ్ళంతా కూడా వీళ్ళు పేషెంట్లే. ఇప్పుడు ఒక పెద్ద పేషెంట్, వీళ్ళంతా చిన్న పేషెంట్, కోరస్ అందుకుంటారనమాట. ఇక అలా మనం వాళ్ళని చూడవలసింది తప్ప అంతకుమించి మనం ఏమంటాం వాళ్ళని చూసి? ఇక ఒరిజినల్గా ఆయన క్యారెక్టర్ బైబిల్లో కనబడుతుంది మనకి ఇక్కడ. ఇంకొక మాట, యేసు ప్రభుల వారు కేవలం ఈ ఒక్క మాటను బట్టే కాదు, ఆయన ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉండేవాడు. నా యందు పాపం ఉందని ఎవరు స్థాపించునో అని మాట్లాడటమే కాకుండా ఆయన నోట ఎప్పుడు ఒక మాట ఏంటంటే, నేను ఎప్పుడు కూడా నా తండ్రికి ఇష్టమైనదే నేను చేస్తాను, నేను వచ్చిందే అందుకోసం అంటాడు ఆయన. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం చూస్తారా? ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో, నా అంతట నేనే ఏమీ చెయ్యలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చెయ్యగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం అంటే నన్ను పంపింది పరలోకములో ఉన్న తండ్రి, దేవుడు నన్ను పంపాడు. నేను వచ్చింది ఆయన చిత్త ప్రకారంగా చేయడానికి. ఒకవేళ యేసు ప్రభుల వారు పాపం చేశారు అంటే ఇప్పుడు పరలోకపు కన్న తండ్రి ఇష్టం పాపం చేయటమా? దేవుడి ఇష్టం పాపం చేయటమా? అసలు పాపం అంటే ఆయనకి ఎంత అసహ్యం మనకు తెలియదేం కాదు కదా. పాపమునకు నీ యొద్ద ఏమాత్రము చోటు లేదు. పాపం అంటే దేవునికి అసహ్యం. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అంటే పరిశుద్ధుడైన దేవుడు యేసుని ఈ లోకానికి పంపితే వచ్చిన యేసు ప్రభుల వారు అంటున్నారు, నేను నా తండ్రి ఇష్ట ప్రకారమే నేను చేస్తాను తప్ప నా ఇష్ట ప్రకారంగా నేను ఏదీ చేయను. అంటే యేసు ఒకవేళ పాపం ఉంటే యేసు పాపం చేస్తే అంటే తండ్రి పాపం చేయాలని కోరుకుంటాడా? పాపం చేయటం తండ్రి ఇష్టం అవుతుందా? కాదు కదా. మరి తండ్రి ఇష్టం అనేది పరిశుద్ధత అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఈ మాటలో నేను పవిత్రంగానే ఉన్నాను, నేను పవిత్రంగానే బ్రతుకుతాను,
ఎందుకంటే నేను పవిత్రంగా బ్రతకటం ఇది పరలోకమందున్న తండ్రి యొక్క ఇష్టం. అందుకే ఈ రెండు సరిపోతాయి. అంటే యేసు ప్రభుల వారే తనకు తానుగా నేను పవిత్రుడను, నేను పరిశుద్ధుడను, నాలో పాపము లేదు అని డైరెక్ట్గా యేసు ప్రభుల వారే తనకు తానుగా క్లెయిమ్ చేసుకున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. తనకు తానుగా ఇచ్చిన సాక్ష్యం. అప్పుడు మనం అనొచ్చు, అలా చెప్తారులేండి, అయినంత మాత్రాన్ని నమ్మేయాలా అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి సాక్ష్యం కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకోవాలి అని అంటే ఆయన సాక్ష్యం ఏమంటే యేసులో పాపం లేదని చెప్పడానికి యేసుకు దగ్గరగా ఉన్న వారెవరో వారిని చూద్దాం. యేసు దగ్గరగా అంటే యేసు ప్రభుల వారి స్నేహితులను చూద్దాం. ఎందుకంటే ఆయన 3.5 సంవత్సరాలు, ఆయన లైఫ్లో చివరి 3.5 సంవత్సరాలు ఆయనకు సమీపముగా ఉన్నది ఎవరు అనంటే 12 మంది అపోస్తలుడు. చూడు, 12 మంది అపోస్తలుడు శిష్యులు, వారు ఆయనకు చాలా దగ్గరగా ఉన్నారండి. ఎంత దగ్గరగా ఉన్నారు మీకు తెలియదు ఏం కాదు కదండి. యేసు ప్రభుతో అపోస్తలులు ఎంత దగ్గరగా ఉన్నారు. యేసు ప్రభుల వారితో పాటు కలిసి భోజనం చేసేవారు, కలిసి ప్రయాణం చేసేవారు, కలిసి పడుకునేవారు, కలిసి నడిచేవారు. అంటే కలిసి భోజనం చేస్తూ, కలిసి పడుకుంటూ, కలిసి నడుస్తూ, కలిసి ప్రయాణం చేస్తూ ఇలా ఇంత క్లోజ్గా ఉన్నారు. ఇంకొక విషయం చెప్పమంటారా, అపోస్తల మధ్య అప్పుడప్పుడు వాళ్ళు విసుక్కోవటం కనబడుతుంది మనకు. అపోస్తల శిష్యుల్లో విసుక్కోవటం ఉందండోయ్. శిష్యులలో వివాదాలు కూడా వచ్చాయి. అంటే యేసు ప్రభుతో పాటు ఉన్న 12 మంది శిష్యులు విసుక్కుంటున్నారట. ఎప్పుడు విసుక్కున్నారు వాళ్ళు? ఒక సందర్భం చెప్తాను, గుర్తు చేస్తాను, తీయాల్సిన పని లేదు. యేసు ప్రభుల వారు ఏమంటే ఇంట్లో ఉన్నప్పుడు ఈ జెబెదయి కుమారుల తల్లి యాకోబు యోహాను ఉంటే చూసారు శిష్యులు, వాళ్ళ తల్లి గారు యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభు దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఏంటంటే, అయ్యా నా 2 పిల్లలు ఉన్నారు చూసారా, నా 2 పిల్లలు పరలోక రాజ్యంలో నీ కుడి వైపున ఒకరు, ఎడం వైపున ఒకరు. మరి మిగతా 10 మంది సంగతి ఏంటి? మిగతా 10 మంది ఉన్నారు కదా, 10 మంది ముందు ఈ తల్లి వచ్చి వీళ్ళిద్దరి కోసం రికమెండ్ చేస్తుంటే ఈ 10 మందికి ఎలా ఉండాలి చెప్పండి? అంటే మా అమ్మ లేదా, మేము తీసుకురాలేమా? అంటే మాకు పేరెంట్స్ అంత అనాథలంగా ఉన్నామా మేము? లేదా మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా మాట్లాడగలిగిన వాళ్ళు? ఏంటమ్మా, ఏంటి నువ్వు చేసే పని ఏంటి? పోనీ ఆమె కంటే తెలియక వచ్చింది, యాకోబు నువ్వేం చేస్తున్నావు, యోహాను నువ్వేం చేస్తున్నావు? అంటే దీని వెనకాల నీ పాత్ర లేకుండా ఉంటుందా? నీకు తెలియకుండా మీ అమ్మ వచ్చిందా ఎక్కడికి? కనుక మీరిద్దరు కలిసి ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారు అని మిగతా 10 మంది వాళ్ళిద్దరిని అనుకుంటారు అనుకోరా? అక్కడ విసుక్కున్నారని రాయబడుతుంది. మత్తయి సువార్త తర్వాత చదువుకోండి, విసుక్కున్నారట. ఎవరు ఈ 10 మంది? ఎవరి మీద? యాకోబు యోహానుల మీద విసుక్కున్నట్టు కనబడుతుంది అక్కడ. అంటే అపోస్తలుల్లో విసుగు కనిపించింది. ఓకేనా, రైట్. ఇంకో విషయం చెప్తాను. ఈ 12 మంది అపోస్తల మధ్య వాదం కూడా కాదు, వాదం పెరిగింది, వివాదం అయిపోయింది. ఇంతకు దేని గురించి వివాదము అని అంటే మనలో ఎవడు గొప్ప? మరి యేసుప్రభు వెళ్ళిపోతా అంటున్నాడు కదా, మరి ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే నెక్స్ట్ లీడర్ ఎవరు, నెక్స్ట్ నాయకుడు ఎవరు? ఆ యేసుప్రభు ప్లేస్ ఎవరు ఫిలప్ చేస్తారు అంటే పేతురు అన్నాడు నేనే అన్నాడేమో. అప్పుడు ఆయన పక్కకి ఏమంటే ఈ యాకోబు యోహానులు వచ్చేసి నువ్వెందుకు, మేము ఉన్నాం దగ్గరగా, మాకేం తక్కువ లేవు, మాకు ఉన్నాయి క్వాలిఫికేషన్స్ అన్నారేమో. మిగతా 9 మంది వచ్చేసి మీరేనా, ఇంక మేము దేనికి లేవా, దేనికి పనికిరామా అని మిగతా 9 మంది అన్నారేమో. మొత్తానికి 12 మంది మధ్య ఒక పెద్ద రచ్చ ప్రారంభం అయిపోయింది. ఇదంతా ఆయన జాగ్రత్తగా వింటున్నాడు. ఎవరు? యేసుప్రభు. ఎందుకులే, ఇంకో విషయం చెప్పంటారు, ఎక్కడ జరుగుతుంది తెలుసా? ఇదంతా కూడా 4 గోడల మధ్య కాదు, నడి రోడ్డు మీద జరుగుతుంది చర్చ. ఏంటి, యేసుప్రభు ముందు వెళ్ళిపోతుంటే వెనక రోడ్డు మీద వెళ్ళిపోతూ చర్చ పెట్టుకుంటున్నారట. ఇదంతా ఆయన ఇప్పుడు ఎందుకులే మధ్యలో వెళ్ళిన తర్వాత మాట్లాడదాంలే అనుకున్నాడు. గదిలోనికి వచ్చిన తర్వాత అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఏంటి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. బాగా వచ్చేటప్పుడు ఏదో మాట్లాడుతున్నారు, ఎవడు గొప్ప అని, ఎవరు గొప్ప చెప్పాలా అని. అప్పుడు మీలో ఎవడు గొప్పవాడై ఉండాలనుకుంటాడో వాడు అందరికీ ఏం చేయాలి? పరిచర్య చేయాలి. చేయండి చూద్దాం, ఇప్పుడు చేయండి. ఒక్కళ్ళు మాట్లాడట్లేదు. మరి ఎవరు గొప్ప అన్నారు. ఇంతకు ఎవరు గొప్ప అని చెప్తున్నారు కదా. పరిచర్య చేయండి అందరికీ. మీలో ప్రముఖుడై ఉండాలనుకున్నవాడు మిగతా వారందరికీ పరిచారం చేసేవాడుగా ఉండాలి. పరిచారం మాత్రం మా వల్ల కాదండి, మాకు ప్రధానమైన పోస్ట్ మాత్రం కావాలి. పరిచారం చేయటం మా వల్ల కాదండి, సంఘంలో మాత్రం అందరికంటే పైన మేము ఉండాలి. ఇవి చాలా చోట్ల ఉంటాయండి. ఏంటో సంఘంలో ముందుంటే చాలండి, పరలోకంలో ముందున్నది ఫీల్ అయిపోతుంటారు.
వీటిని కాదు కోరుకునేది. కన్ను మూస్తే దేవుడిచ్చే ఆ పరలోకం అది నాకు ఉందా లేదా ఒక్కసారి ఆలోచిస్తే అసలు ఈ సంఘములో ఏమండి పదవులు బాధ్యతలు వాళ్ళు గుర్తించాలి, వీళ్ళు గుర్తించాలి, పైన కూర్చోబెట్టాలి, ఏమంటే కుర్చీ వేయాలి, నా కోసం 10 సార్లు చెప్పాలి, ఈ ఆలోచనలే రావు మనకు. ఎప్పుడు పరలోకాన్ని ఆశించేవాడికి పరలోకం వెళతానో లేదో అనేటువంటి ఆ భయం ఉన్న ఏ ఒక్క విశ్వాసికి ఇక్కడ నేనున్నటువంటి పొజిషన్ ఏంటన్న ఆలోచన ఏ ఉండదు. ఇక పరలోకం ఎలాగో రాదనుకున్నవాడు ఏం చేస్తుంటాడంటే ఇక్కడైనా కానీ పోటీ పడదాం అనుకుంటాడు. అదే గుర్తు మీకు ఒకటే, ఇక్కడ పోటీ పడుతున్నారు అంటే సంఘాలలో పోటీ పడుతున్నారు అని అంటే, సంఘాలలో కోరుకుంటున్నారు అని అంటే వీళ్ళు పరలోకం లేకపోయినా పర్వాలేదు కానీ ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా తప్పదు మరి. ఇంకా ఎందుకంటే ఇది ఎలాగో పరలోకం లేదు, అది ఎలాగో కన్ఫామ్. అమ్మ కొంచెం చూడండి, ఆడుకోకండి, ఏమండి ఎలాగో అక్కడ లేదు, కనీసం ఇక్కడైనా. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో విషయానికి వచ్చేస్తాను. శిష్యుల మధ్య సనుగులు కనబడుతున్నాయి, విసుక్కోవటం కనబడుతుంది, అలానే వివాదాలు కనబడుతున్నాయి. కానీ వారితో పాటే ఉన్న యేసు ప్రభు ఎక్కడైనా విసుక్కోవటం కనిపించిందా? యేసు ప్రభు ఎక్కడైనా విసుక్కోవటం, చిరాకు పట్టం. మీకు ప్రసంగం ఒక 5 నిమిషాలు ఎక్కువైనా విసుక్కుంటారు. ఏమంటే ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా అయిందంటే తట్టుకోలేరండి. ఇక మొహాలన్నీ చూస్తుంటే మనం చూడలేము. కొంతమంది మొహాలు చూస్తుంటే చెప్పాలనిపించదండి వాక్యం, ఎందుకంటే అలా పెడతారు, ఎప్పుడు ముగించేస్తారా, ఎప్పుడు తిందామా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని. మరి వచ్చింది దేనికోసమో? వినడానికి వచ్చారా, తినడానికి వచ్చారా? వినడానికి కోసమే కదండి. అంటే ఈ రోజు గురించే మాట్లాడట్లేదండి, ఆదివారపు ఆరాధనలకైనా కానీ దేనికంటే వచ్చేది మనం వినడానికే కదా. తిండి మనకి ఇంట్లో దొరకదు ఏంటండి, మన ఇంట్లో చేసుకోవండి ఎంతకంటే మంచి రుచికరంగా. ఇంట్లో అయితే చక్కగా ఫ్యాన్ వేసుకొని కుర్చీ వేసుకొని డైనింగ్లో ఇక్కడ నిలబడే కదండి ఇదంతా కూడా. మరి అది మన ఇంటి దగ్గర మనం మంచి భోజనం చేస్తాము, కానీ ఈ మంచి వాక్యం దొరకదు కదా. ఈ వాక్యం కోసమే కదా ఆదివారం అయినా, ఆరాధనలకైనా, ఏమంటే కూడికలకైనా, ఈ కార్యక్రమాలకైనా వచ్చేది వాక్యం కోసం. అటువంటిప్పుడు ఏమండి ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు, కొంచెం మంచి మాటలు చెప్పండి అన్న వాళ్ళని మనం చూడమండి. టైం లేదండి, త్వరగా ముగించేసేయండి అని చెప్పర్లేండి. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టేస్తారు అంతే. అది మాకు అర్థమైపోతుండే సేవకులుగా, బోధకులుగా. అంటే యేసు ప్రభువులో ఎక్కడ కానీ ఆ విసుగు కానీ, ఆ చిరాకు కానీ, ఇక అసూయ కానీ, ద్వేషం కానీ యేసులో మనకి ఏమైనా కనిపించిందంటే వీళ్ళలో కనిపించింది తప్ప అపోస్తలులలో యేసులో మనకి ఎక్కడా కనబడదు. కానీ ఎంత విచిత్రం అంటేనండి, ఇదే అపోస్తలులు యేసు కోసం మాట్లాడారు. ఏమని మాట్లాడారు ఒకసారి? ఎందుకంటే యేసుకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళని చెప్పాను కదా. ఏమండి ఎంత దగ్గరగా ఉంటారు అంటేనండి, ధోనిలో వెళ్ళేటప్పుడు ఇరుక్కొని ప్రయాణం చేశారు. ఏమండి అలానే ఏమంటారు, ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే ఎవరి ఇంట్లోకైనా వెళ్ళినప్పుడు కానీ, అసలు యేసు ప్రభుకు పరిస్థితి ఏంటో మనం చూసినప్పుడు చాలా దగ్గర కంజెస్టెడ్గా అనమాట. యేసు ప్రభు వారు వాక్యం చెప్తుంటారు, ఏది ఆ కపెర్నహూములో ఉన్నప్పుడు పక్షవాయు కలిగిన ఒక వ్యక్తిని మంచంతో తీసుకొస్తారు చూసారు, మార్క్స్ 2వ అధ్యాయంలో ఉంటుంది. అంటే వాళ్ళు ఆ వ్యక్తిని తీసుకెళ్ళడానికి ప్లేస్ లేదట. అప్పుడు ఇంటి పైకి వెళ్ళి ఇంటి పైకప్పు తీసి మంచంతో పాటు అలా కిందికి దింపేశారు. అంటే అంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది. అంత రష్గా ఉందంటే అప్పుడు అందరు ఎలా కూర్చుంటారు చెప్పండి? ఇరుకుగా. యేసు ప్రయాణంలో అదే పరిస్థితి, ఇంట్లో ఉన్న అదే పరిస్థితి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యేసును బాగా దగ్గరగా చూశారు, యేసుతో దగ్గరగా సహవాసం చేశారు. అందుకు యేసు గురించి వారికి బాగా తెలిసుంటుంది అనేటువంటి ఒక ఆలోచన మీలో కలిగించడానికి చెప్తున్నాను. ఇది ఇంకొక విషయం చెప్తాను. 12 మంది శిష్యులు కదా, ఈ 12 మందిలో యేసు ప్రభుల వారు ఇంకా బాగా దగ్గరగా ఉన్నది ఎవరికంటే ఒక ముగ్గురికి బాగా దగ్గరగా ఉంటాడు. ఆ ముగ్గురు ఎవరు అనంటే పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురు అంటే యేసు ప్రభుల వారు మధ్యలో ఉంటే, బాగా చూడండి, యేసు ప్రభుల వారు మధ్యలో ఉంటే యేసు ప్రభు చుట్టూ ఈ ముగ్గురు ఉంటారు. మీకు అర్థమైందా? యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు. యేసు ప్రభు మధ్యలో ఉంటే యేసు ప్రభు చుట్టూ ఉన్న శిష్యులు ఎవరు అంటే పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురు యేసు ప్రభు చుట్టూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ చుట్టూ మిగతా 9 మంది ఉంటారు. అంటే మిగతా 9 మంది యేసు ప్రభు దగ్గరికి రావాలంటే ముందు పేతురు, యాకోబు, యోహాను సర్కిల్ దాటుకొని ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. అంటే యేసుకు దగ్గరగా సమీపంగా ఉంది పేతురు, యాకోబు, యోహాను. మిగతా 9 మంది దూరంగా ఉన్నట్టు కనబడుతుంది. ఇది మీకు అర్థమైంది. ఇంకా చెప్తాను.
ఈ ముగ్గురిలో ఒకడైనటువంటి పేతురు గారు యేసు ప్రభు కోసం మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దామా? పేతురు గారు యేసు ప్రభు కోసం ఏం మాట్లాడుతున్నాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 19-20 వచనాలలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు, నిర్దోషము అంటే యేసు ప్రభుల వారు నిర్దోషి, యేసు ప్రభుల వారు నిర్దోషమైన వాడు, ఆయనలో ఏ దోషము లేదు అని స్వయంగా చెబుతున్న వ్యక్తి ఎవరు అంటే పేతురు గారు. ఇంకో విషయం చెప్తానండి, ఏమండి, పేతురు గారుని యేసు ప్రభుల వారు అందరిలో గద్దించాడు. ఏమని గద్దించాడు యేసు ప్రభుని? మీకు ఏమైనా గుర్తుందా? మాకు పేతురు గారు యేసు ప్రభుని ఏమని గద్దించాడు? మా పాస్టర్ గారు మాత్రం పలానా రోజు గద్దించాడండి. ఈ మాత్రం గుర్తుండిపోతాయి. సంఘంలో ఎవరైనా ఒక మాట ఈ మాత్రం మనకు గుర్తుండిపోతాయి. కానీ పేతురు గారండి మర్చిపోతున్నాడండి. పేతురు గారు మర్చిపోయారు. పేతురు గారినండి యేసు ప్రభు అందరిలో ఏమని గద్దించాడు తెలుసా? సాతానా నా వెనకకు పో అన్నాడండి. విషయం ఏం చెప్పనా? అంతకు ముందే పేతురు గారిని అభినందించాడు. పేతురు, నువ్వు ధన్యుడవు, శబాస్, ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తున్నాను 16వ అధ్యాయంలో అంటాడు. ఇంకేముంది 10వ అధ్యాయానికి రాగానే సాతానా అన్నాడు. ఏంటి, ముందు అధ్యాయంలో ధన్యుడు అన్నాడు, తర్వాత అధ్యాయంలోకి వచ్చినప్పటికీ దయ్యమా అన్నాడు. ఇంతమందిలో అంటే అన్నాలాగా ఇంతమందిలో అంటావా ప్రభు? నీ సంగతి ఏదో నేను చూసుకుంటా, నాకు అవకాశం వచ్చింది, పత్రికలు రాసే అవకాశం కూడా నాకు వచ్చింది కదా నీ గురించి, అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక మాట నీకోసం ఇరిగించేస్తాను అని పేతురు గారు యేసుప్రభు కోసం అలా ఏమైనా రాశాడా అంటే అలా రాయలేదండి. నేను దోషిని, నాలో పాపం ఉంది, కానీ ఆయనలో మాత్రం పాపం లేదు. ఎక్కడ? 2వ అధ్యాయం చూస్తారా? 2వ అధ్యాయం, అదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. పేతురు గారు రాసిన అదే పత్రిక 2వ అధ్యాయం 22లో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన పాపము చెయ్యలేదు. ఎవరంటున్నారు ఈ మాట? పేతురు గారు. పేతురు గారు ఎవరు? యేసుప్రభు స్నేహితుడా? యేసుప్రభు శిష్యుడా? దగ్గరగా ఉన్నవాడా? అవును, దగ్గరగా ఉన్నవాడు. యేసుకు చాలా సమీపంగా ఉన్నటువంటి పేతురు గారు యేసు కోసం మాట్లాడుతున్నాడు. అలానే యేసుప్రభు చేత ఏమండి గద్దించబడ్డాడు పేతురు గారు. ఇంకోటి, పేతురు గారు ముమ్మారు యేసు ప్రభు కోసం నేను ఎరగను అబద్ధమాడాడు. కానీ అదే పేతురు చివరికి యేసు కోసం మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన మేము దగ్గరగా చూశాను నేను ఆయన్ని. ఎంత మంచివాడో తెలుసా? ఆయనలో ఏ పాపము లేదు, కపటమే లేదు. ఆ పదం చూడండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము, మనసులో ఏదుందో అదే బయట మాట్లాడేవాడు. మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడిన వాడు యేసు కాదు. అలానే మనం కూడా లోపలేమో ఎందుకు వచ్చాడో బాబు వీడు, ఏం చెప్తాడో ఏంటో. వందనాలు బ్రదర్, వందనాలు. ఏంటిది ఇదంతా? యాక్షన్ కాకపోతే నటన కాదా ఇదంతా? అంటే ఇలా ఉంటారు కదండి. బయటికి మాత్రం వందనాలు చెప్పుకుంటారు, కానీ లోపల 100 అనుకుంటారు. అవన్నీ బయటికి చెప్పరు. బయటికి అనేది మాత్రం వందనాలే. కానీ వందనాలు అని అంటే ఈ మధ్య ఒకరు చెప్పు, వందనాలు అంటే 100 నాలో ఉన్నాయి నీ గురించి అన్నట్ట. అమ్మ బాబోయ్, ఇటు దానికి ఇంత అర్థం తీస్తున్నారు. దాంట్లో వందనాలు అంటే 100 నాలో అని, ఏంటి నీ గురించి, కానీ బయటికి మాత్రం వందనాలు. దీన్ని ఏమంటారు? నటన. దీన్ని ఏమంటారు? కపటం. ఏమండి, మనం నమ్మిన యేసు ఏ కపటమో లేదని చదువుతున్నప్పుడు, ఆయన ధరించుకున్నాం అన్నప్పుడు, క్రైస్తవులు అయినప్పుడు మనలో ఎందుకండి ఆ నటన? ఏం సాధించారు? బాగా నటన. మీకేం వచ్చింది చెప్పండి? అవార్డు. నటిస్తున్నారు కదా, నటించినందుకు మీకు ఏమైనా అవార్డు వచ్చిందా? ఏమండి, వాళ్ళకి ఫిలింఫేర్ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు, బోల్డ్ అవార్డులు వస్తున్నాయి. మీకేం వచ్చింది చెప్పండి? నటించినందుకు మీకు వచ్చే అవార్డు అంటే చెప్పమంటారు? నరకం. నటించినందుకు మీకు వచ్చే అవార్డు ఏదైనా ఉందంటే అది నరకం. నటించి నరకానికి వెళ్ళిపోతారా? వద్దు. యథార్థంగా బ్రతుకుదాం, యథార్థంగా జీవిద్దాం, యథార్థంగా బ్రతికి జీవించి పరలోకానికి వెళ్ళాలి తప్ప నటించి నరకానికి వెళ్ళిపోవటానికి ఇక్కడ దాకా రావాలా? వద్దండి, ప్లీజ్ నటించకండి. లోపల ఏది ఉందో అదే అనండి, అంతే తప్ప లోన ఒకటి బయటికి మరొకటి. ఆ మాటలే మంచివి కావు. యేసు ప్రభు కోసం మాట్లాడుతూ ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమును
కనబడలేదు అని అంటే యేసు ప్రభు మంచోడు అంటే పాపము లేనివాడు. ఇప్పుడు ఆ యేసు ప్రభు తనకు తానుగా చెప్పుకున్నాడు కదా, నా యందు పాపము లేదు అని. అలానే ఇక్కడ పేతురు గారు కూడా మాట్లాడుతున్నారు కదా, శిష్యుడైన పేతురు గారు కూడా ఏమని, ఆయనలో ఏం లేదంటున్నాడు, పాపం లేదన్నాడు. ఇంకొక విషయం చెప్పనా, ఈ ముగ్గురులో మరలా యేసు ప్రభుకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు? యోహాను గారు. తెలుసు కదా, యోహాను సువార్త రాసిన యోహాను గారు 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు, మొత్తం 4 రాశాడు. ఆ యోహాను గారు యేసు ప్రభు కోసం, యేసు ప్రభుకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడు అని అంటే ఆయన రొమ్మున ఆనుకున్నవాడు అని ఆయన కోసం రాయబడింది. ఆయన ప్రేమించిన శిష్యుడు అని ఆయన గురించి రాయబడింది. అంటే యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్నవాడు యోహాను గారు అంటే ఆయన ఇంకా బాగా దగ్గరగా చూశాడు యేసు ప్రభువును. అంటే ఇక యేసు ప్రభు గురించి ఫైనల్గా ఎవరికైనా ఏదైనా తెలియాలంటే, కరెక్ట్గా తెలియాలంటే ఎవరికి తెలుస్తుంది? యోహాను గారికి తెలియాలి. ఇప్పుడు యోహాను గారు 4 ఏమంటే పుస్తకాలలో, అందులో ఒకటి సువార్త అయితే, 3 పత్రికలు అయితే, ఒకటి ప్రకటన అయితే, మొత్తం 5. 5 4, ఒకటి సువార్త 3 పత్రికలు. సువార్తలో కానీ పత్రికలలో కానీ యేసు కొరకు మాట్లాడుతున్నప్పుడు ఏమంటే ఆయనలో ఉన్న పాపాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు, అసలు పాపం ఉందన్నాడో ఏమన్నాడో ఒకసారి ఆ మాట కూడా ఏమండి యోహాను గారి సాక్ష్యం కూడా చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:5లో పాపములను తీసివేయుటకై, పాపములు తీసివేయుటకైన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపము ఏమియు. యోహాను గారి స్టేట్మెంట్, ఆయనలో పాపము ఏమీ లేదు. ఇప్పుడు ఎవరెవరు అన్నారు? యేసు ప్రభు చెప్పుకున్నాడు నాలో పాపము లేదని, పేతురు గారు చెప్పారు ఆయనలో ఏం లేదని, పాపము లేదని. ఇప్పుడు యోహాను గారు చెప్తున్నారు. యోహాను గారికి ఉన్న అర్హత ఏంటంటే 12 మంది శిష్యుల్లో అందరికంటే ఎక్కువ అర్హత కలిగిన వాడు ఎవరు అంటే యోహాను గారు. ఎందుకంటే బాగా దగ్గరగా చూసిన వాడు, రొమ్మున అనుకున్నవాడు. ఆయన కూడా చెప్తున్నాడు ఆయనలో పాపమేమీ లేదు. పోనీ వీళ్ళిద్దరు తర్వాత అంటే వీళ్ళు చెప్పిన దాన్ని బలపరుస్తూ తర్వాత వచ్చినటువంటి అపోస్తలుని పౌలు గారు చాలా మాటలు చెప్పాడు. అందులో 1-2 చూద్దాం. పౌలు గారి సాక్ష్యం చూద్దాం. యేసు ప్రభు గురించి పౌలు గారి సాక్ష్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, త్వరగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21లో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమే ఎరుగని ఆయన, చూసిన పాపమే ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. అంటే యేసు ప్రభుకి ఏం ఎరగడట, ఆయన పాపం ఎరగని వాడు. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నారండి. అంటే పేతురు గారు మాట్లాడిన దానికి, యోహాను గారు మాట్లాడిన దానికి సపోర్టుగా అపోస్తలుడైన పౌలు గారు కూడా నిజమే ఆయనలో ఏం లేదు, అస్సలు పాపం లేదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, అది పౌలు గారే కదా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం చూడగలిగితే, మన ప్రధాన యాజకుడును మన బలహీనతల యందు మనతో సమాన భవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడ్డాడు. ఆయనకు శోధనలు రాలేదని కాదు, ఆయనకు శోధనలు వచ్చాయి. ఆయన మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆ పదం చూడండి అక్కడ, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది పౌలు గారు. ఇంకో మాట చూస్తారా? అదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, అదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనములో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనేసాడు. ఏంటండి మాటలు? అంటే యేసులో ఏమి లేదని చెప్తున్నాడు, పాపము లేదు. అంటే యేసు ప్రభు ఏది చెప్పాడో ఆయన చెప్పింది అక్షర సత్యం అని చెప్పడానికి మిగతా వాళ్ళందరూ ఇచ్చినటువంటి సాక్ష్యాలు మనం చూస్తున్నాం. పోనీ ఇప్పుడు ఇంకొక మాట అనొచ్చు ఏంటంటే, అవునండి యేసు కావచ్చు, యేసుతో పాటు ఉన్న స్నేహితులు కావచ్చు, అపోస్తలులు శిష్యులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకటేనండి, మాకు వాళ్ళ సాక్ష్యం కాదండి. యాంటీగా శత్రువులు ఎవరైనా ఆయన గురించి సాక్ష్యం చెప్పారనుకోండి, అది మేము నమ్ముతామండి అన్నారనుకోండి. యేసు కానీ, యేసుతో స్నేహితులు కానీ, ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి శత్రువులు కూడా యేసు ప్రభు కోసం సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? శత్రువులే ఫైనల్గా ఇచ్చిన సాక్ష్యం చెప్తారు. శత్రువులైన వారే యేసు కొరకు ఏం మాట్లాడుతున్నారో ఒక్కొక్క సాక్ష్యాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందులో ముందు ఒకసారి ఇస్కరియోతు యూదా దగ్గరికి వెళ్దామా? అమ్ముకున్న వాడెవరు? యేసు ప్రభువును. యేసు ప్రభువును అమ్మిన వాడెవరు? ఎంతకు అమ్ముకున్నాడో? 30,000కా? 30 వెండి నాణేలకు అమ్మేసుకున్నాడు. చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఇటు ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణేలకు
ఈ లోకాన్ని కాపాడటానికి, రక్షించటానికి వచ్చిన లోకరక్షకుడైన యేసును 30 వెండి నాణాలకు అబ్బేసుకున్నాడు అని అంటే కొంతమందికి తెలియదండి. కొంతమందికి అస్సలు వేటి విలువ తెలియదు. ఒకప్పుడు పాత నిబంధనలో ఏశావు అనేవాడు ఒకడు కనబడతాడు మనకు, యాకోబు గారు అన్నగారు. ఆడ అమ్మేసుకున్నాడట. దేన్ని అమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని. ఎంతకు అమ్ముకున్నాడు? ఒక్క పూట భోజనం కోసం. అంటే జ్యేష్ఠత్వం విలువ తెలియకుండా పోయింది. విషయం ఏంటంటే పోగొట్టుకున్నాడు. తర్వాత పోగొట్టుకున్న దాన్ని పొందుకోవటం కోసం కన్నీళ్లు కార్చి, ఏడ్చి, రోధించి అబ్బబ్బ చాలా గోసాడాడు. కానీ పొందుకోలేకపోయాడు. మనకెందుకో విలువలు తెలియదండి. ఏ విలువ తెలియదండి. భార్య విలువ బ్రతుకున్నప్పుడు భార్య విలువ తెలియదు భర్తకు, బ్రతుకున్నప్పుడు భర్త విలువ భార్యకి తెలియదు, తల్లిదండ్రుల విలువ పిల్లకు తెలియదు, సేవకుడి విలువ సంఘానికి తెలియదు. ఓ సేవకుడు పోయిన తర్వాత సంఘం అంతా వచ్చేసి ఓ మీద పడి ఏడుస్తూ అంత చూడండి, ఇంత చూడండి, అలా అండి, ఇలా అండి. ఆ ఏడుపు ఏదో బతుకున్నప్పుడు ఏడుస్తే బాగుండేది కదా. ఆ మంచి ఏదో బ్రతుకున్నప్పుడు చూపిస్తే బాగుండేది కదా. చనిపోయిన రాజకీయ నాయకులు చూడండి, చనిపోయిన తర్వాత వస్తారండి, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వచ్చేసి సైలెంట్గా అక్కడ ఉండి చాలా మంచి చూడండి మంచి. అప్పుడు ఎందుకు తిట్టావు? మరి అప్పుడు ఎందుకు తిట్టావు? ఒక రకంగా నువ్వు తిట్టిన తిట్లకు, నువ్వు పెట్టిన కేసులకే చచ్చిపోయాడేమో. కానీ చనిపోయిన తర్వాత మాత్రం అందరూ వస్తారు, మౌనంగా నిలబడతారు. చాలా మంచి చూడండి, ఏదేమైనా మంచి నాయకుడు అండి, ఉండాల్సిన వాడే. కానీ నువ్వే పోగొట్టావు తొందరగా, నీ వల్లనే పోయాడు. ఎవడు సంఘం కూడా అంతే, సేవకుడి విలువ ఉన్నప్పుడు తెలియదు. మీ ప్రేమైనా, మీ గౌరవమైనా, మీ అభిమానమైనా మీరు ఏదైనా చెయ్యాలన్నా బ్రతుకున్నప్పుడే. చనిపోయిన తర్వాత మీరు చూపించే ప్రేమ ఎందుకు? మీరు ఏడ్చే ఏడుపు ఎందుకు? మీరు చూపించే అభిమానం అప్పుడెందుకు? బ్రతుకున్నప్పుడు చూపించలేంది. తల్లిదండ్రుల మీద కూడా పిల్లకండి అంతే. చూడండి, బతుకున్నప్పుడు మాత్రం రాడు, చూడడు, పలకరించడు, ఫోన్ చేయడు, కనీసం తిన్నావలేదు అడగడు, కనీసం ముద్ద పెట్టడు. చచ్చిపోయిన మాత్రం ఊరందరినీ పిలిచి భోజనం పెడతాడు మాంసంతో. అబ్బా, అప్పుడు ఊర్లో అంతా అనుకుంటారండి, అబ్బా వీడికి ఎంత ప్రేమ పోడా. అది నీకు ప్రేమ ఉంటే చచ్చిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళ కాదు, బతుకున్నప్పుడు అమ్మకి పెట్టాలి, నాన్నకి పెట్టాలి. బ్రతుకున్నప్పుడు అమ్మకు నాన్నకు ఏమో భోజనం పెట్టాడు, కానీ చచ్చిపోయిన తర్వాత ఊరందరినీ పిలిచి మాంసంతో పెడితే ఏ సుఖం అండి అది? అంటే ఈ లోకం చూసారా ఎంత దారుణంగా ఉందో? ఇక్కడ కూడా మనం చదువుతున్నప్పుడు ఇస్కరియోతు యూదాను మనం చూస్తుంటే యేసుప్రభుని ఎంతకయ్యా 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడు. యేసుప్రభును పట్టుకున్న తర్వాత యేసుప్రభు జరుగుతున్న తీర్పులు ఏమండి, ఆయనను పెడుతున్నటువంటి ఆ హింస అదంతా చూసిన తర్వాత ఇస్కరియోతు యూదా విషయం రాయబడినటువంటి మాట మనం చూస్తుంటే మత్తయి సువార్త ఏమండి యూదా ఏమంటున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. ఏమండి చాలా జాగ్రత్తగా చూడాలి ఈ సంగతులు. ఎందుకంటే యేసుక్రీస్తు కోసం ఆయన ఒక స్టేట్మెంట్ అన్నాడంటే యేసు ప్రభు, అది ఎంత ఖచ్చితమైందో మీకు చెప్పడానికి ఈ ప్రయాసం అంతా కూడా. ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి మనం చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త 27:3 నుంచి చదువుతుంటే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి అంటే యేసు ప్రభులో ఏమి లేదు, అపరాధం లేదు. అంటే ఆయన నిరపరాధి, నిర్దోషి. యేసును అమ్ముకున్నవాడే, యేసును అప్పగించిన వాడే యేసు కోసం చెబుతున్న మాట ఏంటంటే, నేను ఎవరిని అప్పగించానో తెలుసా? నిరపరాధిని అప్పగించాను, నిర్దోషిని అప్పగించాను. ఆ నిర్దోషిని, నిరపరాధిని అప్పగించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నాకు బతకాలన్న కోరిక నాకు లేకుండా పోయింది. ఆయనకంత హింస జరుగుతుంది నా వల్లనే కదా అని భరించలేకపోయాడు, బ్రతకలేకపోయాడు. యేసు కంటే ముందుగానే వెళ్ళి ఊరు పోసుకొని చనిపోయాడు. యేసు చనిపోవడానికి ముందే చనిపోయాడు. సరే, అతను చావు అది తప్పైనా అతను ఇచ్చిన ఒక స్టేట్మెంట్, చనిపోతే యేసు కోసం ఇచ్చిన స్టేట్మెంట్ మనకు కావాలి. ఇస్కరియోతు యూదా యేసును అప్పగించిన ఇస్కరియోతు యూదా యేసు కోసం చెప్పిన మాట ఏంటంటే, యేసు నిరపరాధి, ఆయనలో ఏ అపరాధము నేనున్నాను రా, నేను మంచివాని కాదు, నేను దొంగనే, కానీ యేసు కోసం చెప్తున్నాను, ఆయన దగ్గరగా చూశాను. నేను ఏదో డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను, తప్పుడు పని చేశాను, కానీ యేసును 3.5 సంవత్సరాలుగా దగ్గరగా చూశాను. నేను ఆయనతో పడుకున్నాను, ఆయనతో కలిసి భోజనం చేశాను, ఆయనతో కలిసి ప్రయాణం చేశాను. నేను చెబుతున్నాను, ఆయనలో ఏ దోషము లేదు. ఎవరు చెప్తున్నారండి? యేసును అప్పగించిన వాడు చెప్పిన తర్వాత ఇంకేం కావాలి చెప్పండి సాక్ష్యం? యేసును అప్పగించిన వాడే యేసు కోసం ఇంత గొప్ప మాట మాట్లాడిన తర్వాత ఓకే, కాసేపు పక్కన పెడదాం యూదాను. ఆ తర్వాత మనం చూస్తే రోమా గవర్నర్గా పిలాతు ముందు తీసుకెళ్లారు, పిలాతు ముందు నిలవబెట్టారు. పిలాతు యేసు కోసం ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం
అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో వారు సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని మరి ఎక్కువ కేకలు వేశారు. అప్పుడు పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహంలో చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుడి రక్తమును గూర్చి నేను నిరపరాధిని. ఇతను నీతిమంతుడు, ఇతనిలో నాకు ఏ తప్పు, ఇతనిలో నాకు ఏ దోషమో కనిపించలేదు అని శిక్ష విధించిన, ఏమంటే ప్రపంచంలో ఒక్కటి గమనించండి, ప్రపంచంలో యేసు మరణం ఎందుకు ప్రత్యేకమైనది అని అంటే, ఏ కోర్టు అయినా ఇతను నిరపరాధి, ఇతనిలో ఏ దోషము లేదు, ఇతని మీద ఆరోపించిన ఏ ఆరోపణకు రుజువు లేదు కనుక ఇతను నిర్దోషంగా విడుదల చేస్తున్నానని చెప్పాలి. అది ఎక్కడైనా జరిగేది అది. కానీ ఇక్కడ జరిగిన విచిత్రం చెప్పమంటారా? యేసు నిర్దోషని తీర్పు చెప్పి ఎవరికి అప్పగించేశాడు? శిక్షకు అప్పగించేశాడు. అసలు ఎక్కడైనా జరిగిద్దండి, చరిత్రలో ఎక్కడైనా జరిగిందో చెప్పండి. యేసు జీవితంలో తప్ప. కోర్టు ఈ వ్యక్తి నిర్దోషం అన్న తర్వాత మళ్ళీ జైలుకి పంపిద్దా? కోర్టు ఈ వ్యక్తి ఏ తప్పు చేయలేదు అన్న తర్వాత బయటికి పంపిద్దే తప్ప లోపలికి పంపదే. మరి యేసు ప్రభు కోసం పిలాతు ఇతను నిర్దోషం చెప్పిన తర్వాత వదిలేయాలి కదా, వదిలేకుండా ఎందుకు శిక్షించేశాడు? అందుకే యేసు మరణం ప్రత్యేకం. ఆయన మరణించడానికే వచ్చాడు ఈ లోకానికి. అందుకే పిలాతు ముందు నోరు విప్పకుండగా మౌనంగా ఉండిపోయాడు. ఆయనే ఆ రోజు నోరు తెరిచి ఉంటే, శిక్ష రద్దయిపోతే ఈరోజు మన ఇక్కడ కూర్చునే వరం కాదు, ఈరోజు మనకు రక్షణ లేదు. మనం జన్మ అంటున్నా, అఫ్కోర్స్ జన్మ గొప్పది, కానీ జన్మ కంటే గొప్పది ఏంటంటే చెప్పమంటారా? యేసు మరణం. ఈరోజు నన్ను ఆకర్షించింది యేసు జీవితంలో ఆయన జన్మ కాదు, ఆయన మరణం నన్ను ఆకర్షించింది. నన్నే కాదు, ప్రపంచంలో కోట్ల మంది ఆయన మరణాన్ని చూసి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఆయన మరణించింది నా కోసం, నా పాపాల కొరకు, నా అతిక్రమముల కొరకు. ఆయన సిలువ ఎక్కి ఉండకపోతే, సిలువలో మరణించి ఉండకపోతే ఈరోజు ప్రపంచానికి అసలు రక్షణ అనేది లేదు. రక్షణలోనికి వచ్చాం కనుక ఈరోజు ఆనందంగా యేసు జన్మను జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. ఒకవేళ మనకు రక్షణ లేకపోతే, ఆయన మరణించకపోతే చూడండి. అంటే ఇక్కడ పిలాతే యేసు కోసం చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే ఆయన నీతిమంతుడు. ఓకే, పిలాతు చెప్పాడు. శత్రువు, పిలాతు ఎవరండి? శత్రువే కదా. శత్రువు అంటే బయట వ్యక్తే కదా. నెక్స్ట్ పిలాతు తర్వాత యూదా చూసాం, పిలాతు చూసాం. నెక్స్ట్ హేరోదు దగ్గర తీసుకెళ్లారండి యేసుని. హేరోదు దగ్గర తీసుకెళ్లారు. హేరోదు ఏమన్నాడు చూస్తారా? లూకాసు వార్త. హేరోదు ఎవరు? అతను ఒక అధికారి. లూకాసు వార్త 23వ అధ్యాయం 15వ వచనంలో, లూకాసు వార్త 23:15లో మీరు ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా, 14లో ఇతన్ని మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. అలానే హేరోదుకే కాదు, ఆ పిలాతుకే కాదు, హేరోదునకు కూడా కనబడలేదు. పిలాతుకే కాదు, హేరోదునైన నాకు కూడా అతనిలో ఒక్క నేరము కూడా కనిపించలేదు అని, యేసులో ఏ నేరము లేదు అని, ఏ దోషము లేదని రాజు, హేరోదు అంటే రాజు, పిలాతు అంటే గవర్నర్, ఇద్దరూ సాక్ష్యం ఇచ్చేశారండి. ఏమండి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం నమ్మిన యేసు ఎంత పవిత్రుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఎంత పావనుడో మీకు తెలియడం కోసం ఇవన్నీ చెప్తున్నాను మీకు. ఇంకెవ్వరు యేసు కోసం నోరెత్తినా, ఎవరు యేసు మీద బురద జల్లే ప్రయత్నం చేసినా అది వారి మీద పడుతుంది తప్ప మన యేసు మీద పడే అవకాశం లేదండి. ఆకాశం వైపు తలెత్తి ఉమ్మితే అది ఎక్కడ పడుతుంది? వాళ్ళ మీదనే. యేసు ఎవరు? ఆకాశాలను కలగజేసిన వాడు, ఆ సృష్టికర్త ఆయన, ఆకాశం ఎత్తులో ఉన్నవాడు ప్రపంచ మానవాళిలో. ఆయన మీద వెయ్యాలనుకుంటే పడేది నీ మీదనే. అది మర్చిపోతున్నావు నువ్వు. యేసు ఎంత పరిశుద్ధుడో ఆయన మాటల్లో చూసాం, యేసు ఎంత పరిశుద్ధుడో అని శిష్యుల మాటల్లో చూసాం. యేసు ఎంత పరిశుద్ధుడో ఒక యూదా చెప్పాడు, దొంగ. ఏమంటే యేసు నమ్ముకున్నవాడు, యేసు కానీ ద్రోహం చేసిన వాడే చివరికి యేసు కోసం ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం. అలానే గవర్నర్ పిలాతు చూసాం. ఏమంటే ఇక్కడ ఎవరు? హేరోదును చూసాం. ఇంకో విషయం చెప్పమంటారా? యేసుతో పాటు కుడి వైపున ఒకరు, ఎడం వైపున ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడ్డారా? ఇద్దరు నేరస్తులేనా? ఇద్దరు నేరస్తుల్లో ఒక నేరస్తుడు యేసు కోసం ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి చూస్తారా? అదే 23వ అధ్యాయం 41వ వచనం. ముగింపులకు వెళ్తున్నాం. జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముగించేస్తాను. లూకాసు వార్త 23:41లో మనకైతే ఇది న్యాయం. వాడు ఏమంటాడు తెలుసా? ఒకడు, అయ్యా నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మును కూడా రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను కూడా రక్షించవా అని మాట్లాడుతున్నప్పుడు మరొక వ్యక్తి, మరొక దొంగ మాట్లాడుతున్నాడండి. ఒరే, ఇది మనకైతే ఇది న్యాయంరా, మనము చేసిన వాటి తగిన ఫలం పొంది ఉన్నావురా, కానీ ఈయన ఏ తప్పిదము
యేసుతో పాటు శిక్షలో ఉన్నవారండి. యేసుతో పాటు శిక్షలో ఉన్నవారు. ఆ శిక్షలో ఉంటూ కూడా యేసు కోసం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మనకు న్యాయం, మనం దొంగలం, మనం నేరస్తులం, మనకి శిక్ష న్యాయం, కానీ ఇతను మాత్రం ఏ తప్పు చేయలేదు అని యేసుతో పాటు శిక్షింపబడుతున్న ఇద్దరు నేరస్తులు, ఒక నేరస్తుడే యేసు కోసం ఇంత గొప్పగా మాట్లాడుతుంటే మీకు మనసు ఎందుకు ఇంత కఠినమైపోయింది యేసు మీద? మీ మనసులు ఎందుకు ఇంత దారుణంగా వాతవేయబడ్డాయి? ఎందుకు మీ మనోనేత్రాలు మూసుకొని పోయాయి? ఎందుకు మీ హృదయం మూయబడిపోయింది? యేసు కోసం మాట్లాడే అర్హతనే లేనప్పుడు యేసును ఒక దోషిగా చూపించాలనుకోవటం, యేసుపై బురద చల్లాలనుకోవటం, అది ఎంత ఘోరం! ఇంకొక మాట చెప్పుకుంటారా? అక్కడ అదే చదువుతూ మన కిందికి వెళ్ళేటప్పటికీ శతాధిపతి అండి, అంటే యేసు సిలువ వేసిన వాడే. శతాధిపతి అంటే అక్కడ యేసును సిలువకు వేసిన వాడు. ఏమంటున్నాడో ఒక్కసారి 23వ అధ్యాయం 47వ వచనం కూడా చూడండి ఒక్కసారి. 47వ వచనంలో, శతాధిపతి జరిగినదంతా చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడయుండెనని చెప్పి అబ్బా దేవుణ్ణి మహిమపరిచాడు. ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు. శతాధిపతి. ఎంతమంది చెప్పారండి సాక్ష్యాలు? సహజంగా ఏదైనా కానీ ఇది నిజమని నిరూపించాలి అని అంటే 2 లేదా 3 సాక్షులు ఉంటే సరిపోతుంది. యేసు చెప్పాడు. నెక్స్ట్ ఏమంటే శిష్యులు చెప్పారు. శత్రువులు కూడా యేసు ఆయన పవిత్రుడు అని, ఆయన పరిశుద్ధుడు అని, ఆయన నీతిమంతుడు అని, ఆయనలో ఏ దోషము లేదు అని ఇంతమంది చెప్పారంటే, అలాంటి పవిత్రుడైన, పావనుడైన, పరిశుద్ధుడైన నిజంగా ఆ యేసును ఈరోజు మనం ఎరగటం, ఆ యేసును మనం నమ్మటం, ఆ యేసును ధరించుకోవటం, ఆయన పేరుతో క్రైస్తవులుగా పిలువబడటం, ఇది నిజంగా మన జీవితం ధన్యం అండి. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. నిజంగా యేసుక్రీస్తు జీవితం ప్రత్యేకం. ఎందుకు ప్రపంచ మానవ చరిత్రలో ఒక మాట మానవ చరిత్రలో యేసు ప్రత్యేకమైన వాడు. ఎందుకు యేసు ప్రత్యేకమైన వాడు అని అంటే, యేసు ఆయన బోధలు అద్భుతమైన బోధలు, కానీ ఆయన బోధల్లో ఎక్కడ కూడానండి ఆయన గర్వాన్ని చూపించిన వాడు కాదండి. ఎక్కడైనా యేసు ప్రభుల వారు నేను ఎంత గొప్ప బోధకున్నో అని తన అహంకారాన్ని, తన గర్వాన్ని ఎక్కడైనా తన బోధల్లో చూపించాడండి? ఎక్కడైనా ఒక్క మాట ఎక్కడైనా మీకు ఏమైనా కనబడుతుందా? అక్కడ ఒక రాయబడిన ఒక అద్భుతమైన మాట లోకసత్తు 4లో, దయగల మాటలకు ఆశ్చర్యపడి ఆయన ఇంత గొప్ప బోధకుడు, కానీ ఆయన బోధలో ఎక్కడ ఆయన అహంకారం చూపించలేదు. 1. 2, ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేశాడు. ఇన్ని అద్భుతాలు చేసినా ఎక్కడైనా ఆయనలో అహంకారం మనం చూసామా? చూడలేదండి. నాకు ఇంకా బాగా మనసుకు హత్తుకున్న విషయం ఏంటంటే, యేసు జీవితంలో ఆయన ప్రభువు అండి. ఆయన ఎవరు? ప్రభువు. ఆయన ఎవరు? రాజు. రాజులకు రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్న యేసు ప్రభు అపోస్తల పాదాలు పట్టుకొని వాళ్ళ పాదాలు కడగటం ఏంటండి? ప్రభువులకు ప్రభువు కదా ఆయన, రాజులకు రాజు కదా. ఆయనకు తెలియదా నేను ప్రభువులకు ప్రభువు అని? తెలుసు ఆయనకు. రాజులకు రాజు అన్న సంగతి ఆయనకు తెలియదా? తెలుసు ఆయనకు. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అన్న సంగతి తెలిసి అపోస్తల పాదాలు కడగవలసిన అవసరత ఎందుకండి ఆయనకు? అదేనండి ఆయనలో ఉన్న దీనత్వం, ఆయనలో ఉన్న తగ్గింపు. ఎక్కడా కూడా యేసు గర్వించినట్లు, ఎక్కడ ఆయన జీవితంలో అహంకారాన్ని చూపించినట్లు ఎక్కడా మనకు కనబడదు. ఎంత మంచివాడండి. చివరికి వచ్చేటప్పటికి ఏ తప్పు లేకపోయినా, ఏ నేరము చేయకపోయినా అంత దారుణంగా అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. చివరికి వచ్చరికి ఎవరండి ఆయనతో ఉన్నారు? ఎవ్వరూ లేరండి. ఏమంటే సొంత వారు అనుకున్న వాళ్ళ తృణీకరించేశారు, సొంత వారంతా వదిలేసి వెళ్ళిపోయారు. చివరికి అపోస్తలు కూడా ఆ సమయానికి ఏం చేశారు? ముంచేసి వెళ్ళిపోయారు. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు కదా. చివరికి తను ఒంటరివాడైపోయాడు. వీపును కొరడాలకు దెబ్బలకు అప్పగించేశాడు. వీపు కొరడ దెబ్బలకు అప్పగించేశాడు. మొహం ఉమ్మి వేయటానికి అప్పగించేశాడు. తల ముళ్ళ కిరీటానికి అప్పగించేశాడు. కాళ్ళు చేతులు మేకులకు అప్పగించేశాడు. ఆ పరిస్థితుల్లో ఇంత దారుణమైన హింసకు, ఇంత దారుణమైన శ్రమకు గురవుతున్న సమయంలో తను ఎవరైతే ఇంత ఛిద్రంగా ఆయన్ను హింసిస్తున్నారో వారిని చూచి, తండ్రి ఇంత హింసిస్తున్నా వీరిని క్షమించవా, వీరిని క్షమించు అన్నాడే యేసు ప్రభు. నువ్వేం చేయగలుగుతున్నావు, నేనేం చేయగలుగుతున్నాను, మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి. ఒకవేళ మీకు ఎవరితోనైనా వివాదం ఉందా? ఎవరితోనైనా మాటలు లేవా?
ఎవరితోనైనా సమాధానం లేదా? భార్య భర్తలుగా కానీ, అన్నదమ్ములుగా కానీ, అక్క చెల్లెలుగా కానీ, ఆత్మీయులుగా కానీ, మీలో మీకు ఎక్కడైనా వివాదం, ఎక్కడైనా మీ మధ్య మనస్పర్ధలు, ఎక్కడైనా ద్వేషం ఉంటే ఒక్కసారి యేసుని జ్ఞాపకం చేసుకోకూడదు ఈ సమయంలో? క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు? సమాధానం అండి. క్రిస్మస్ అంటే సమాధానం, క్రిస్మస్ అంటే శాంతి, క్రిస్మస్ అంటే మనశ్శాంతిగా ఉండటం, సంతోషంతో ఉండటం. యేసు ఆ పరిస్థితుల్లో ఏంటి, వీపంతా కొరడ దెబ్బలకు అప్పగించేస్తే వీపంతా కూడా దున్నబడిన చేను ఎలా ఉందో అలా మారిపోయిందే. మొహం అంతా ఉమ్మి వేతలతో నిండిపోయింది, తలంతా ముళ్ళ కిరీటంతో అబ్బో మొత్తం దిగి రక్తం అంతా కారిపోతుంటే కాళ్ళను చేతులు మీకులకు అప్పగించేశాడు, ప్రక్కన బల్లె పోటకు అప్పగించేశాడు. కానీ ఇంత బాధ బాధిస్తున్న వాళ్ళని చూసి మాత్రం ఒకటే మాట అన్నాడు, తండ్రి వీరిని క్షమించు. యేసు ప్రభు జీవితం మనం నేర్పే పాఠం అని చెప్పంటారు ఒక్క మాట. ఆయన ఎప్పుడు ఆయన సంతోషాన్ని కోరుకున్నవాడు కాదు. మళ్ళీ చెప్తున్నాను, యేసు తన జీవితంలో ఎప్పుడు తన సంతోషాన్ని కోరుకున్నవాడు కాదు. ఒకవేళ ఆయన తన సంతోషాన్ని కోరుకుంటే ఈరోజు మనకు సంతోషం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ 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 అని మనం అంటున్నావే, మేరీ మేరీ అని మనం అంటున్నావే, ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన త్యాగం. పరలోకం అంటే ఆనందం అండి, భూలోకం అంటే ఏముందండి ఆనందం? పరలోకపు ఆనందాన్ని కాదనుకొని భూమి మీదకి ఎందుకు రావాలి యేసు ప్రభు? భూమి మీదకి వచ్చిన ఆయన ఎందుకు ఇన్ని బాధలు అనుభవించాలి అంటే తన సంతోషాన్ని కోరుకున్నవాడు కాదు, మన సంతోషాన్ని కోరుకున్నాడు, మన ఆనందాన్ని కోరుకున్నాడు. మన సంతోషం కోసం, మన ఆనందం కొరకు పరలోకపు ఆనందాన్ని కాదనుకొని ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఈ బాధలన్నీ కూడా అనుభవించి చివరికి సిలువలో మన కొరకు మరణించి మనకు రక్షణని ఇచ్చేశాడండి యేసు ప్రభు. నీకేం నేర్పిస్తుంది తెలుసా ఈ క్రిస్మస్ మనందరికి నేర్పించే ఒక పాఠం. ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసు తన సంతోషం కోసం తను ఏది చేయనప్పుడు నేను కూడా నా సంతోషం కోసం ఏది చేయను. ఎదుటివారి సంతోషం, కన్న తండ్రి సంతోషం, దేవుని సంతోష పెట్టడమే నిజమైన క్రిస్మస్. ఎదుటి వారిని ఆనంద పెట్టడమే నిజమైన క్రిస్మస్ అవుతుంది. నా ఆనందాన్ని కోరుకుంటే అది క్రిస్మసే కాదు. నేను కొత్త బట్టలు కొనుక్కుంటే అది ఎందుకు అవుతుంది? ఎదుటి వారి కోసం ఆలోచించండి. నేను కడుపు నిండా తిన్నాను అనుకో, నాకు సంతోషం, కానీ ఎదుటి వారి సంతోషం ఏది? కనుక క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు తన సంతోషాల పక్కన పెట్టి ఎదుటి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి వచ్చాడన్న సంగతి మీకు అర్థమైతే మన బ్రతుకంతా కూడా ఎదుటి వారి సంతోషం కోసం బ్రతకాలి, కన్న తండ్రి యొక్క సంతోషం కోసం ఆలోచించాలి తప్ప మన సంతోషాలు, మన ఆనందాలు, మన పండుగలు, మన ఆర్భాటాలు ఇలా మనం బతికామంటే మనం క్రైస్తవులం కాదు, మనం చేసేది క్రిస్మసే కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ విలువైన మాటలు మీ పిల్లలకు అందించాను, మీ కుమారుని మనసు చెప్పాను, మీ కుమారుల్లోని పవిత్రత, యథార్థత చెప్పాను. ఎంత గొప్పవాడో చెప్పాను, ఎంత పవిత్రంగా బ్రతికాడో అతని పవిత్రతకు సాక్ష్యాలు, రుజువులు మీకు పిల్లల కళ్ళ ముందు చూపించాను. ఇంత గొప్పదైన ఈ కార్యక్రమానికి ఎంతో నమ్మకంతో ఆహ్వానించిన మీ కుమారులు, మా ఆత్మీయులు నాయన సుదర్శన్ గారు, వారి సహకారి సతీమణి కృపా సుదర్శన్ గారు, వారికి తోడుగా ఉన్న సంఘంలోని కుటుంబాల కోసం, యవనస్తుల కోసం, పెద్దల కొరకు, పిల్లలు మొదలుకున్న అందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని ఆత్మీయంగా నాయన వృద్ధి చెందించండి. దినదిన ప్రవర్ధమానముగా సమస్త విషయాలలో ఎదుగుతూ అనేక మందికి దీవెనకరంగా సంఘాన్ని నిలవపెట్టి అనేక సంఘాలకు ఒక మాదిరిగాను, అలానే అనేక మంది కుటుంబాలకు ఈ సంఘం ఒక చక్కని ఆశీర్వాదకరంగా తండ్రి మీరు వాడుకుంటారని ఎదురు చూస్తూ వచ్చిన బిడ్డలందరినీ కూడా చల్లగా కాపాడుతూ తిరిగిన రేపటి దినాన్న ఖమ్మంలో జరగనైన కార్యక్రమాలలో తోడుగా ఉండండి. మీ చిత్తమైతే, మీ కుమారుడు అక్కడ ఆలస్యం అయితే మరొక మారు మరలా మేమంతా కూడా కలుసుకొని మీ వాక్యంతో ఆనందించే వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.